మనకి ప్రాథమికంగా మనకు తెలిసినది అంటే దశా విధానంలో ఏ జాతకుడికైనా తాను పుట్టిన నక్షత్రం నుంచి అంటే జన్మ నక్షత్రపు యొక్క అధిపతి కాలం నుంచి మిగతా గ్రహాల యొక్క కాలము నడుస్తూ వెళ్తుంది, దశాకాలం నడుస్తుంది. ఆ దశాకాలంలో మిగిలిన అన్ని గ్రహాలది అంతర్దశాకాలం కూడా ఉంటుంది. ఆ ఒక్కొక్క అంతర్దశలో మళ్ళీ మిగిలిన అన్ని గ్రహాల ప్రత్యంతర్దశాకాలం ఉంటుంది. అయితే ఈ దశాకాలాన్ని సంవత్సరాల నుంచి మనం లెక్క పెట్టుకుంటూ పోయినప్పుడు మహాదశలో సంవత్సరాలుగా, అంతర్దశలో సంవత్సరాలు నెలలుగా, ప్రత్యంతర్దశలో నెలలు కొన్ని మాత్రం సంవత్సరం 2 సంవత్సరాల కన్నా ఎక్కువ లేకుండా, తర్వాత మళ్ళీ నెలలు రోజులుగా ఉంటాయి. తర్వాత సూక్ష్మ దశలో మళ్ళీ నెలలు రోజులుగా, ప్రాణదశలో రోజులు గంటలుగా వచ్చేస్తుంటాయి. ఆ విధంగా మన నిత్య జీవితంలో నవగ్రహాల యొక్క ప్రాధాన్యాన్ని వాళ్ళు మనకి దిశా విధాన క్రమంలో తెలియజేశారు. ఆ క్రమంలో మనకి సాధారణంగా తెలిసింది ఏమిటి అంటే, రవి శనులు ఇద్దరు కూడా కథల రూపంలో అయితే తండ్రి కొడుకులని, మామూలుగా గ్రహాల యొక్క స్థితిలో చూసుకున్నప్పుడు మొదట సూర్యుడు ఉంటే చివర శని ఉంటాడు. కాబట్టి ఒకరికి ఒకరు బహుదూరంగా ఉండి ఒకరికి ఒకరి మైత్రి విధానంలో నైసర్గిక మైత్రి లేదని, నైసర్గికంగా వారు శత్రువులని, పరస్పరం శత్రువులని మనకి మన శాస్త్రంలో బోధించబడింది. మరి పరస్పరం శత్రువులైన, నైసర్గికంగా శత్రువులైన గ్రహాలు జాతకునికి తమ తమ మహాదశ లేదా అంతర్దశ కాలాలు వచ్చినప్పుడు ఎలా ఉంటాయి? రవి దశలో శని అంతర్దశ ఎలా నడుస్తుంది, శని మహాదశలో రవి అంతర్దశ ఎలా నడుస్తుంది అన్నప్పుడు మన సాధారణంగా ఈనాటి కుహనా జ్యోతిష్కులంతా ఏమంటారు అంటే, ఆయనకి ఈయనకి పడదు కాబట్టి ఆయన మహాకాదశకాలంలో ఈయన బాగు చేయడు, ఈయన మహాదశకాలంలో ఆయన బాగు చేయడు అనేటువంటి అభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది. అది అందరూ నమ్మే అవకాశం కూడా. కానీ శాస్త్రంలో అలా లేదు. మనకి ఈరోజు అదే ఇతివృత్తంగా మనందరం దాని గురించి అందరి నుంచి, మన అనుభవజ్ఞులైనటువంటి మన మిత్రులందరి నుండి ఈ విషయంలో మనం వినబోతున్నాం. దీంట్లో ముఖ్యంగా అందరి ప్రసంగాలు లేదా జ్యోతిర్వాణి వినడం అయిన తర్వాత విశేషంగా మన గురువు గారు ఎంవి శర్మ గారి ప్రత్యేకంగా ప్రసంగం ఉంటుంది. అది అందరి ప్రసంగాలు అయిన తర్వాత ఉంటుంది. అందువల్ల అందరం ముందు మొదలు పెట్టుకొని ఈ కార్యక్రమంలో రవి మహాదశలో శని అంతర్దశ కాలం, శని మహాదశలో రవి అంతర్దశ కాలం ఎలా ఉండవచ్చు, అయితే ఈ మహాదశ కాలంలో ఎవరి మహాదశ కాలంలో ఎవరి అంతర్దశ ఎంత కాలం ఉంటుంది అనే విషయాన్ని కూడా మనందరికీ ఇమీడియట్గా రెఫరెన్స్ ఉండడం కోసం చిన్న చిత్ర రూపంలో ఆల్రెడీ గ్రూపుల్లో పంచుకోబడింది. ఈ క్రమంలో మనం ముందుకు వెళ్ళి మనం ఈనాటి ఇతివృత్తం మీద మన జ్యోతిర్వాణిని మనం అందరి నుండి విందాం. రండి, అందరికీ ఆహ్వానం. మొదలు పెట్టండి. మూర్తి గారు మొదలు పెడతారా? నమస్కారం స్వామి, సభకు నమస్కారం. పెద్దలందరికీ నేను అభినందనలు. చాలా సంతోషం అండి. కానీ శాస్త్రి గారు మీరు ఒక మాట చెప్పారు, ప్రయాగ వెళ్ళకపోవటమే మంచిది అని భావన నాకు కలిగిందండి. ఎవరైతే పెద్దవాళ్ళు అంటే వయసులో పూజ్యులు పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారు కొంచెం ఇక్కడే ఉండి హాయిగా గంగే యమునే చ గోదావరి అని మంత్రం చెప్పుకొని ఆ 12 రోజులు స్నానం చేస్తే డెఫినెట్ గా గంగా కుంభమేళ యొక్క ఫలితం లభిస్తుంది అని నేను భావిస్తున్నాను సార్. చాలా రష్, కనీసం ఎవరు ఎక్కడి నుంచి వెళ్ళినా కూడా అన్లెస్ వివిఐపి తప్పితే 8-10 కిలోమీటర్లు నడవాలి. జన సందోహం మనం అవాయిడ్ చేయలేము. మేమైతే మోటార్ సైకిల్ మీద, ఈడ్చే బండి మీద, ఆటో మీద ఈ 9 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఒక 4 కిలోమీటర్లు అయితే నడవలసి వచ్చింది స్వామి. అది మా అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ ఎనీహో పూర్తి చేసుకొని వచ్చాము. ధన్యవాదాలు సభకి. లేకపోతే ఈరోజు టాపిక్ క్లుప్తంగా నేను అంటే మీరు ఆల్రెడీ మంచి ప్రియాంబుల్ ఇచ్చారు. ఇప్పుడు మెయిన్ గా ఇవాళ మన టాపిక్ మొదలు పెట్టమంటారా స్వామి? గారు శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మన టాపిక్ ఏంటంటే దశ అంతర్దశ నాథులు వాళ్ళు ఏం ఫలితాలు ఇస్తారు. కాకపోతే శాస్త్రి గారు జీరోయింగ్ చేశారు. అంటే ఆ మొత్తం
12 గ్రహాలు 9 గ్రహాలు తీసుకొని వాటి దశలు అంతర్దశలు ఇవన్నీ కాకుండా రవి దశలో శని దశలో రవి ఎలా ఉంటారు, వాటి ఫలితాలు ఎలా ఉంటాయి అని ఈరోజు స్పెసిఫిక్ గా ఈ 2 గ్రహాల గురించి, అంటే రవి ఏమో టాప్ మోస్ట్ కింగ్, రాయల్ ఫ్యామిలీకి ప్లానటరీ కింగ్డమ్ కి ఆయన రాజు, శని ఏమో సేవకుడు. టోటల్లీ వన్ సైడ్ ఈస్ దట్, ద అదర్ సైడ్ ఈస్ దట్. సార్ చెప్పారు వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు, అయినా కూడా ఈ రోల్ ప్లేయింగ్ వచ్చేటప్పటికి రవి ఏమో అన్ని ప్రాణులకు సృష్టి స్థితి జీవ చైతన్యాలకు కారణభూతుడు కదండి. శరీరం, ప్రాణం, ఆత్మ, శక్తి, ఉత్సాహము, ఆరోగ్యము, ధైర్యము, సాహసము, ఆత్మజ్ఞానము, ఆత్మబలము, శౌర్యము, అహంకారం, ఆవేశం, గర్వం, దర్పం, పొగరు, వీటన్నిటికీ ఈయన రిప్రజెంటేటివ్ సూర్య భగవానుడు. ఇకపోతే శరీర అంగాల మీదకి వస్తే ఈయన ప్రభావం మెదడు మీద ఉంటుంది, కంటి దృష్టి మీద ఉంటుంది. చంద్రమా మనసో జాత చక్షుర్ సూర్య అన్నట్టుగా సో కంటి యొక్క ఎఫెక్ట్ సూర్య భగవానుడు కంటి మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తారు. జనరల్ హెల్త్ కండిషన్ కూడా వీరు చూపిస్తారు. అలాగే పర్సనాలిటీ కూడా వ్యక్తిత్వాన్ని, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని పైన ఇందాక ముందు చెప్పినటువంటి కారణాలని పరిగణలోకి తీసుకొని ఆ వ్యక్తి యొక్క మనస్తత్వం ఎట్లా ఉంటుంది, బిహేవియర్ ఎట్లా ఉంటుంది, పర్సనాలిటీ ఎట్లా ఉంటుంది, అవన్నీ తెలుసు మనకి బ్రాడ్ గా. అండ్ అగ్ని సూర్యుడు కాబట్టి, అగ్ని కాబట్టి జఠరాగ్ని కూడా ఈయన రిప్రజెంట్ చేస్తారు మెయిన్ గా. సో జీవ క్రియ పద్ధతిని, జీర్ణ క్రియను ఇవన్నీ ఈ సూర్య భగవానుడు మనకి ఇవ్వటం జరుగుతుంది. లేకపోతే ఆన్ ది అదర్ సైడ్ ఇప్పుడు శని భగవానుడు ఉన్నాడు అనుకోండి. శని భగవానుడు ఇందాక అనుకున్నాము ఆయన ఈజ్ ఏ సర్విట్యూడ్, ఆర్డర్స్ ఒబే చేస్తాడు. తర్వాత కానీ ఆయన ఏం రిప్రజెంట్ చేస్తారు? ఆయుర్దాయం, మరణం, రోగం, పాపం, సేవ, అలాగే మెడిటేషన్. తర్వాత కొంచెం కన్నింగ్ గా ఉంటారు ఆ నేచర్ వాళ్ళు. తర్వాత కుతంత్రం, చెడు, నీచ సహవాసం, అలాగే దుఃఖం, సొలిట్యూడ్ కి వీళ్ళు కారణభూతులు అవుతారు ఈ శని వలన. అలాగే శ్రమజీవులు, బ్లాక్, మురికి గుడ్డలు, ఇవన్నీ రిప్రజెంటేషను. నిద్ర, అప్పులు, పాప పనులు చేయడం, జైలు, ఇట్లాంటివన్నీ ఈయన శని రిప్రజెంట్ చేస్తారు. లేకపోతే ఏ అంగాల మీద ఈ శని ప్రభావం ఉంటుంది అంటే ముఖ్యంగా కీళ్ళు, జాయింట్స్, రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ మెయిన్ అది. దాని తర్వాత చర్మ నిర్మాణం, ఒకళ్ళ చర్మం దళసరిగా ఉందా, మందంగా ఉందా, స్మూత్ గా ఉన్నదా అంటే ఆ శని యొక్క ప్రభావం వారి మీద చూపడం వల్ల అలా ఉంటుందని అనుకుంటాము. సో ఇవి బేసికల్ గా మనకు తెలిసిన కారకత్వాలే. నేను ఒకసారి ఊరికే మననం చేశాను, అందుకంటే ఏం లేదు. లేకపోతే వింశోత్తర దశకు వచ్చేటప్పటికి బృహత్పరాశర హోరశాస్త్ర ప్రకారం 120 సంవత్సరాలు. సో దీంట్లో ఇవి అలాగే సార్ చెప్పారు, శాస్త్రి గారు ఇందాక 5 రకాలుగా మహర్దశ, అంతర్దశ సబ్ పీరియడ్స్, ప్రత్యంతర దశ సబ్ పీరియడ్స్, సూక్ష్మ దశ అండ్ ప్రాణదశ కూడా దీన్ని విభజిస్తారు. రవికి 6 సంవత్సరాలు అంటాం, చంద్రుడికి 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18, గురుడు 16, శని 19, బుధుడు 17, కేతు 7, శుక్రుడు 20. తర్వాత ఎవరికి ఏ దశ స్టార్ట్ అవుతుందని, ఏ మహర్దశ స్టార్ట్ అవుతుందని ఇందాక శాస్త్రి గారు చెప్పారు. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు దోస్ డీటెయిల్స్. లేకపోతే ఈ రవి మహర్దశలో శని ఎలా బిహేవ్ చేస్తాడు, శని మహర్దశలో రవి ఎలా బిహేవ్ చేస్తాడు, అది ఈ రోజు మనకు టాపిక్. సో నాకు తెలిసిన కొన్ని సింపుల్ విషయాలు నేను షేర్ చేసుకుంటాను. రవి మహర్దశ 6 సంవత్సరాలు అనుకున్నాము. సరే, నైసర్గికంగా రవి పాపగ్రహం, అగ్నితత్వ రాశి, బట్ నాట్ మ్యాలఫిక్ యాజ్ రాహు ఆర్ కుజ. నేటల్ చార్ట్ లో రవి ఉచ్చ మూల త్రికోణ స్వక్షేత్ర మిత్రక్షేత్ర కేంద్ర కోణ ఏకాదశ భావం స్వవర్గలో ఉంటే రవి ఆయన మహర్దశలో భాగ్యము, ఆనందము, ఉన్నత స్థితి, అధికారము, వాహన సౌకర్యాలు ఇస్తాడు ఆయన మహర్దశలో రవి. ఇకపోతే షడ్బలాల ప్రకారం చూసుకుంటే ఆయన మహర్దశలో రవి స్థానబలం కనుక బాగుంటే అగ్రికల్చర్ లో ప్రాఫిట్స్ ఇస్తాడు,
ఈ జాతకాలు మానేది నువ్వు సత్కార్య నిర్వహణ చేస్తారు. అలాగే దిగ్బలం పడితే ఎప్పటికీ బయటపడదు. ఉంటే అయ్యా ఎవరో మైక్ మ్యూట్ చేసుకుంటే ఒక 2 నిమిషాలు. దిగ్బలం చూసుకుంటే లగ్జరీస్ ఫ్రమ్ ఆల్ సైడ్స్, తర్వాత పవరు, సుఖం, సంతోషం. కాలబలం కనుక బాగా ఉంటే సక్సెస్, ప్రాఫిట్స్, గెయిన్స్ ఫ్రమ్ రూలర్స్ వస్తాయి. సహజ బలం న్యాచురల్ గా స్ట్రెంగ్త్ కనుకుంటే పొలిటికల్ విక్టరీస్, లాంగ్ జర్నీస్, సుఖ సంతోషాలు ఉంటాయి. చేష్టా బలం అయితే బాగుంటే కనుక రవికి ఆ మహర్దశలో, ఆయన మహర్దశలో సంతాన ప్రాప్తి, సుఖవంతమైన వైవాహిక జీవితము, ఫైనాన్షియల్ గెయిన్స్ ఇట్లాంటివి ఇస్తారు. ఇకపోతే రవి మహర్దశలో శని అంతర్దశ ఎలా ఉంటుంది అంటే, ఎందుకంటే శని మహర్దశ డిస్కస్ చేసే లోపల రవి ఏం ఫలితాలు ఇస్తాడో తెలుసుకుంటే, రవి శని ఇద్దరు పాపగ్రహాలు అయి ఉండి ఆపోజిట్ డైరెక్షన్ లో వాళ్ళు ఉంటారు కాబట్టి శని ఎలాంటిది ఇస్తారంటే, శని అంతర్దశ 11 నెలల 12 రోజులు ఉంటుంది. కేంద్ర కోణ ఏకాదశ ఉచ్చ స్వక్షేత్రంలో ఉంటే మనకు శని రవి మహర్దశలో కూడా అనుకూలంగానే ఉంటాడు. ఇందా శాస్త్రి గారు చెప్పారు, చాలా మంది ఈ ఏదేదో చెప్తుంటారు, శని రవి ఇద్దరు పాపులు కలిస్తే మైనస్ ఇంటూ మైనస్ అగ్రవేట్ అవుతుంది అని. ఏదైనా బట్టికి ఇప్పుడు కేంద్ర కోణ ఏకాదశ ఉచ్చ స్వక్షేత్రంలో కనుక శని ఉంటే రవి మహర్దశలో శని అనుకూలంగా ఉంటారు ఆ యొక్క నేటివ్స్ కి. అంటే శుభస్థితిగా ఉంటే శని అక్కడ బాగుంటే, శనికి స్ట్రెంగ్త్ కనుక ఉంటే ఏదైనా పోటీల్లో విజయం సాధిస్తారు, ఆనందంగా ఉంటారు. తర్వాత శత్రునాశనం జరుగుతుంది వాళ్ళకు, అంటే రుణరోగ శత్రు 6వ స్థానం. సో అది బాగుంటుంది, స్ట్రాంగ్. ఎందుకంటే 3, 6 మనకు తెలుసు కదా, అక్కడ శని ఉంటే ఎట్లాంటి ఎఫెక్ట్స్ వస్తాయో. అలాగే ధనం వస్తుంది, తర్వాత ఆహార దినుసుల వల్ల లాభం కలుగుతుంది, మ్యారేజెస్ జరుగుతాయి ఆ టైంలో. ఇది రవి మహర్దశలో శని బాగా కనుకుంటే, శని అంతర్దశ నడుస్తున్నప్పుడు ఆయనకి మ్యారేజ్ అవుతుంది, ఆస్తులను కూడా కూడబెడతాడు. పోతే శని బాగలేదనుకోండి, రవి మహర్దశలో శని బాగలేకుండా శని అంతర్దశ ఉంటే అప్పుడు ఉదర బాధలు, కడుపుకు సంబంధించిన బాధలు, అనారోగ్యం, తర్వాత జైల్ ఆర్ ఇంప్రిజన్మెంట్. ఇది సాటర్న్ యొక్క నేచురల్ తత్వం. సో జైల్ ఆర్ ఇంప్రిజన్మెంట్, ఫీవర్ వస్తుంది బికాస్ ఆఫ్ సన్, అండ్ లీగల్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తారు. దీనికి ఏమి 6, 8, 12 శత్రుస్థానాలకు పాపగ్రహాలు కనుక సంబంధం ఉంటే చోర, అగ్ని, పీడ, కార్యవిఘ్నం కూడా, అలాగే మాతృపితృ వినియోగం కూడా జరగటానికి ఆస్కారం ఉంటుంది రవి మహర్దశలో శని అంతర్దశ. కాబట్టి దీనికి పరిష్కారం ఏమన్నా ఉందా అంటే, మేక, మిథునం దానం చేయటం, మృత్యుంజయ హోమం మంచిది అని పెద్దలు చెప్పారు. అయితే శని అంతర్దశలో 3rd లెవెల్కి వస్తున్నాము. శని ప్రత్యంతర్దశ, సబ్ పీరియడ్ ఎలా ఉంటుంది? రవి మహర్దశలో శని అంతర్దశలో శని అంటే డబుల్ శని ఉన్నప్పుడు అప్పుడు ఎలా ఉంటుంది అంటే, శని కనుక శుభుడైతే సేవకుల వలన సబార్డినేట్స్ చాలా హెల్ప్ చేస్తారు వాళ్ళకి, ఆఫీసర్స్ కానీ లేకపోతే సేవకులు రాజుకి, అంటే అంతే కదా, రవి అంటే రాజు. సో అప్పుడు సేవకులు సహాయం చేస్తారన్నమాట. ఐశ్వర్యాలు, భాగ్యాలు, జనాదరణ, రాజకీయ విజయము, పరిశ్రమల నుండి ధనలాభం జరగటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే శని అంతర్దశలో, రవిలో శని అంతర్దశలో, శని ప్రత్యంతర్దశలో శని కనుక పాపస్థితిలో ఉంటే ఖర్చులు, సమస్యలు, అనారోగ్యము, ఆబ్స్టికల్స్, ఎముకలు విరగటం, కీళ్ళ వ్యాధులు ఇట్లాంటివి జరుగుతాయి. ఇది రవి మహర్దశలో శని అంతర్దశ గురించి. ఇకపోతే శని మహర్దశలో రవి అంతర్దశ ఎలా ఉంటుంది? ఇది సెకండ్ క్వశ్చన్ గివెన్ బై శాస్త్రి గారు. సో శని మహర్దశ 19 సంవత్సరాలు మనకు అందరికీ తెలుసు. సో శని గురించి ఆల్రెడీ మనం సిగ్నిఫికేషన్స్ తెలుసుకున్నాము. ఆల్సో ఆయన ఇనుము, శ్మశానం, ఓల్డ్ ఏజ్ ఇట్లాంటివి కూడా స్పిరిచువాలిటీ రిప్రజెంట్ చేస్తారు. శని ఉచ్చ స్వక్షేత్ర మూల త్రికోణ రాశి 3, 6, 11లో ఉంటే ఆ నేటివ్ కి, ఇప్పుడు శని మహర్దశలో ఆ నేటివ్ కి శని రికగ్నిషన్ బై గవర్నమెంట్. చూడండి, శని పాపగ్రహం అయినా శని మహర్దశ ఉన్నప్పుడు ఆ శని ఆ నేటివ్ కి ఉచ్చ స్వక్షేత్ర మూల త్రికోణ రాశిలో ఉంటే ఆయనకి రికగ్నిషన్ బై గవర్నమెంట్ వస్తుందంట. మోర్ వెల్త్, కల్చరల్ యాక్టివిటీస్ లో కూడా చాలా
ఫిలసాఫికల్ యాక్టివిటీలో కూడా చాలా ఉత్సాహం చూపిస్తారట, ఉన్నత స్థితి వస్తుంది, అధిక సంతోషం వస్తుంది. కానీ అదే శని ఆ నేటివ్కి పాప స్థితిలో ఉండి శని మహర్దశ నడుస్తూ ఉంటే అది మేబీ పాయిజనస్ కావచ్చు, ఆయుధాల వల్ల దెబ్బ కావచ్చు, స్థల మార్పిడి జరగవచ్చు, అన్యాంతర దేశాలకు వెళ్ళవలసిన పరిస్థితి రావచ్చు, తల్లిదండ్రులు సంతానం ద్వారా అధిక మనోవ్యధ పొందవచ్చు, బ్యాడ్ లక్, తర్వాత ఇవన్నిటి సోషల్ యాక్టివిటీస్ లో నష్టాలు రావడం, ఇవన్నీ జరగడానికి జరుగుతుంది. కానీ అదే శని బాగా ఉండి షడ్బలం పొందితే ఫ్రెండ్లీ హౌస్ లో ఉంటే నేటివ్ కి ఆధ్యాత్మికత వస్తుంది, ధనము, పేరు ప్రతిష్టలు, విజయము, గౌరవము వస్తాయి. బాగలేదనుకోండి, బలహీనపడనుకోండి శని మా అంతర్దశలో పాప దృష్టి పొందితే అనారోగ్యము, ఖర్చులు ఇవన్నీ జరుగుతాయి. ఇకపోతే శని అంతర్దశలో రవి భుక్తి సేమ్ 11 నెలల 12 రోజులు అనుకోండి. రవి భుక్తి, రవి కనుక శుభస్థితిలో ఉంటే వృత్తిలో అభివృద్ధి, వ్యాపారంలో విజయము, రాజ్య అనుకూలత, గృహ సదుపాయములు, కుటుంబము తండ్రి నుండి సంతోషము, పుత్రోత్సాహము, వాణిజ్య లాభము జరుగుతాయి. ఇప్పుడు శని మహర్దశలో రవి బాగుంటే రవి అంతర్దశలో ఇలా ఉండటానికి అవకాశం. అంటే రవి బాగలేడు అనుకోండి, అనారోగ్యము, మెదడుకు దెబ్బలు, ఎందుకంటే రవి రిప్రజెంట్స్ మెదడు కాబట్టి, అలాగే గుండె నొప్పులు, హార్ట్ అటాక్స్, హార్ట్ పెయిన్స్ అవన్నీ, ఉద్యోగంలో నష్టం, ఫీవర్, మానసిక బాధలు ఇవి జరుగుతాయి. అప్పుడు ఏం చేయాలి మనం? రెమెడీ సూర్య భగవానుని ఆరాధన చేయాలి. సూర్య భగవానుని ఏదో ఆదిత్య హృదయం చదవటము, లేకపోతే సూర్యాష్టకం చదవటము, ఇట్లాంటివి చేస్తే అప్పుడు కొంచెం సానుకూలత ఉంటుంది. అలాగే ఇందాక మనం చూసాం, రవి మహర్దశలో శని అంతర్దశలో శని ప్రత్యంతర దశ ఉన్నట్టే శని మహర్దశలో రవి అంతర్దశలో రవి ప్రత్యంతర దశ సబ్ పీరియడ్ రవిలో రవి శుభుడు కనుకుంటే వృత్తిలో అభివృద్ధి జరుగుతుంది, వ్యాపారంలో విజయం, రాజమన్నన, రాజగౌరవం వస్తుంది. అదే పాప స్థితిలో కనుకుంటే సబ్ పీరియడ్ లో రవి సబ్ పీరియడ్ లో కుటుంబ సమస్యలు, ఉష్ణ జ్వరము, మానసిక అప్రమత్తత, ప్రభుత్వం నుండి తగాదాలు ఏంటి, తర్వాత కుటుంబంలో పెద్దవారికి అనారోగ్యము, అపార్థాలు, భార్య వలన సమస్యలు రావడానికి ఆస్కారం ఉంటుంది. వీటన్నిటికీ నేను ఆల్రెడీ రెమెడీ చెప్పే ఉన్నాను. ఆ పీరియడ్ లోనేమో శని మృత్యుంజయ సంబంధించిన పరిహారం చేసుకోవటం, ఈ పీరియడ్ లోనేమో రవికి సంబంధించిన పరిహారం చేసుకోవటం ప్రశస్తమని నేను భావిస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు జ్యోతిర్వాణికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు మూర్తి గారు. కొంచెం గ్యాప్ తర్వాత మీ జ్యోతిర్వాణి వినే భాగ్యం కలిగింది. మంచి మంచి పాయింట్స్ చెప్పారు. అన్నింట్లోనూ అన్ని నేను ఒక పాయింట్స్ ముక్క చెప్తాను శాస్త్రి గారు. సార్ తప్పకుండా సార్. మన పిఎస్ మూర్తి గారు అన్ని చెప్పేశారు, ఇక చెప్పడానికి ఏమీ మిగల్లా. సూర్య దశలో శని అంతర్దశ, శని దశలో రవి అంతర్దశ జరిగితే ఎలా ఉంటుంది, ఏ రకంగా ఫలితాలు ఉంటాయి అనేది ఆ వివరం అంతా చెప్పేశారు. ఇక్కడ నేను చెప్తున్నది పరాశర హోరా శాస్త్రంలో ఒక సూత్రాన్ని నేను జస్ట్ గుర్తు చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. పరాశర వాళ్ళు ఏం చెప్పారంటే, ద కమెన్స్మెంట్ ఆఫ్ దశ మొదలయ్యే సమయంలో ఆ దశాధిపతి లగ్నంలో ఉంటే శుభ ఫలితాలు వస్తాయి. అంటే మన గోచారం చూస్తాం అన్నమాట. దశ మొదలయ్యే రోజున లగ్నంలో దశాధిపతి ఉంటే ఆ దశ మొత్తం శుభ ఫలితాలు వస్తాయి అని అది ఒక సూత్రం. మరొక సూత్రం ఏంటంటే, దుష్టానాలు లేకుండా ఉంటే, అదే అంటే 6, 8, 12 ముఖ్యంగా ఈ 3 స్థానాల్లో కానీ దశాధిపతి ఉంటే అట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ దశ ఆ గ్రహం వల్ల వచ్చే ఫలితాలు సంతృప్తికరంగా ఉండవు. ఇదొక సూత్రం. మరొక సూత్రం ఏంటంటే, వారు చెప్పింది ఒక గ్రహం అంతర్గ్రహం
అంటే ఒక దశ అంతర్దశ, ఒక గ్రహ దశ అంతర్దశ నడుస్తున్నప్పుడు మనం చూస్తున్నది ఆ గ్రహ లక్షణాలు ఏమిటి, ఈ గ్రహ లక్షణాలు ఏమిటి, ఈ రెండు లక్షణాలు ఒక రకంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీరు ఏ గ్రహాన్ని తీసుకున్నా కానీ అది శుభుడై ఉంటే ఆ వ్యక్తికి ఆ గ్రహ దశలో ఆ వ్యక్తికి ఉన్నతి జరుగుతుంది. ఆ ఉన్నతి ఏ విధంగా జరుగుతుందంటే ఆ గ్రహ లక్షణాన్ని బట్టి ఆ ఉన్నతి ఈ రకంగా ఉంటుంది అని చెప్తాం. అంటే సూర్యుడు ఉన్నది మంచిగా ఉంటే రాజాశ్రయము, గవర్నమెంటల్ సోర్సెస్ నుంచి బాగా బెనిఫిట్స్ ఉంటాయి. అదే శుక్రుడు ఉన్నాడు అనుకోండి, కలత్రం వైపు నుంచి అంత ఉన్నతిగా జరుగుతుంది. అదే సమయంలో రాజాశ్రయం అంటే ఇది రాజాశ్రయం అన్నమాట ఎందుకు వాడుతున్నా అంటే ఇవి ఎప్పుడో చెప్పబడింది. రాజులు మహారాజులు రాజ్యాలు వెళ్తున్న రోజుల్లో చెప్పబడిన సూత్రీకరించబడ్డాయి. ఇప్పుడు రాజా అంటే మన గవర్నమెంట్ అని అర్థం చేసుకోవచ్చు. అదే కుజుడు అనుకుంటే మిలిటరీకి సంబంధించి విషయాల్లో ఉన్నతి జరుగుతుంది. లేదా రియల్ ఎస్టేట్ అనుకుందాం, భూములు సంపాదించడం వగేరా వగేరా. అదే గురుడైతే ఆధ్యాత్మిక చింతన, అంతేకాకుండా ధనలాభం, అనేక రకాలైన ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది. అదే శని అంటే మీకు ఇక్కడ శనికి సంబంధించిన విషయాలు చాలా సామీప్యం ఉంటుంది. వరల్డ్ ఎఫర్ట్స్ తీసుకున్నప్పుడు శని విషయాలు చాలా సామర్థ్యం ఉంటుంది. అవి ఎలా ఉంటుంది? పాజిటివ్ ఎఫెక్ట్స్, నెగిటివ్ ఎఫెక్ట్స్ అంటే ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ లో రవి ఆరోగ్యాన్ని సూచిస్తున్నాడు, సరిగ్గా లేడు అనుకుంటే ఆ కలిగే బాధలన్నీ చాలా తీవ్రమైనగా ఉంటాయి. అంటే వాయిలెన్స్ ఎక్కువగా ఉంటుంది. రక్త ప్రసరణ హెచ్చవటము, గుండెకి సంబంధించిన వ్యాధులు రావటము, వాపులు రావటం, ఇలాంటి సమస్యలు వస్తాయి. అదే శని బాగలేడు అనుకుందాం, శని ఆరోగ్యాన్ని సూచిస్తూ ఉంటే శని ద్వారా వచ్చేవన్నీ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఎముకలకు సంబంధించిన విషయాలు ఏదైనా కలిసి వెరీ డీప్ సీటెడ్, స్లోలీ డెవలపింగ్. రవికి సంబంధించిన మాత్రం ఫాస్ట్లీ ఇవాల్వింగ్ ఇష్యూస్. అదే పాజిటివ్ సైన్ అనుకుందాం, రెండు పాజిటివ్ అయితే రవికి సంబంధించిన విషయాల్లో మీకు డెవలప్మెంట్స్ త్వరతగతిన జరుగుతూ ఉంటే శనికి సంబంధించిన విషయాల్లో మీకు వచ్చిన ఉన్నతి అది నెమ్మదిగా ఉంటుంది. అది తేడా. అయితే ఒక వ్యక్తిని మనం మామూలుగా వీళ్ళిద్దరు సహజ శత్రువులు అని మనం చెప్తున్నాము, కానీ ఒక వ్యక్తికి వీరిద్దరు ఎలా ప్రవర్తిస్తారు అనేది వారి జాతకంలో వారిద్దరూ ఎలా ఉన్నారు, బలంగా ఉన్నారా, బలహీనంగా ఉన్నారా, స్వస్థానంలో ఉన్న, ఉచ్చలో ఉన్న, లేదా మిత్రక్షేత్రం. స్వస్థానం, ఉచ్చ, మిత్ర, ఈ మూడు ఒక ఆర్డర్లో పెట్టుకోండి. వీటి బలాన్ని మనం సూచించడం అంటే ముందు స్వస్థానం అత్యంత బలమైనది, తర్వాత ఉచ్చ, మూల త్రికోణము, అది తోಳೆ మాట్లాడు. స్వస్థానము, ఉచ్చ, మూల త్రికోణము, ఆ తర్వాత మిత్రస్థానము. గ్రహ బలాన్ని అంచనా పెట్టి ఈ ఆర్డర్లో మనం అంచనా వేసుకుంటూ వస్తాం. అది ఏ గ్రహమైనా కానీ ఆ గ్రహం బలంగా ఉంటే ఆ గ్రహానికి సంబంధించిన విషయాల్లో వ్యక్తికి ఉన్నతి కలుగుతుంది. ఎక్కడ కలుగుతుంది? ఏ భావానికి అధిపతో ఆ భావానికి సంబంధించి ఉన్నతి కలుగుతుంది. ఇప్పుడు మీరు ప్రతి గ్రహాన్ని అదే రకంగా అంచనా వేస్తాం. మనం విశ్వపక బలంగా కట్టుకుంటే మనకు తెలిసిపోతుంది ఏ గ్రహం బలంగా ఉంది, ఏ గ్రహం బలహీనంగా ఉంది. శని, సూర్యుడు శని దశలో సూర్యభుక్తి నడుస్తోంది, లేదా సూర్యదశలో శనిభుక్తి నడుస్తోంది. సూర్యదశ కానీ నడుస్తూ ఉంటే 6 సంవత్సరాలు సూర్యదశలో వచ్చే ఆ వ్యక్తికి జరిగే అనుభవాలన్నీ కూడా చాలా త్వరితగతిన జరుగుతుంటుంది. వెరీ ఫాస్ట్లీ ఇవాల్వింగ్ సినారియో. ఇద్దరూ మంచి వాళ్ళు అయితే ఒకరికొకరు సహకరించుకుంటూ ఉంటారు. కానీ శని ప్రభావము చేసేది మంచి అయినా కానీ ఏమిటంటే శని కొంచెం నెమ్మదిగా నడుస్తాడు, సూర్యుడు ఫాస్ట్గా నడుస్తాడు. కాబట్టి ఫలితాలు వచ్చే సమయాలు మీకు మధ్యరకంగా ఉంటాయి. అదే రివర్స్ అనుకున్నాడు, శని నెమ్మదిగా నడుద్దాం అనుకోండి, సూర్యుడు మాత్రం ముందుకు తోస్తాడు. సో ఒక గ్రహం ఒక వ్యక్తికి ఏమిటి చేస్తుంది, మంచిగా చెడ, గ్రహ స్థానాన్ని బట్టి, భావాన్ని బట్టి
అదే గ్రహం అదే 6, 8, 12లో ఉంది అనుకుందాం, లేదా 3, 11లో ఉంది అనుకుందాం, మంచి చేయము. పంచమ భావాధిపతులు నవాధిపతి అయితే రెండు మంచి చేస్తాయి. పరాశరులు వారు ముఖ్యంగా చెప్పిన సూత్రాలు ఇవే. ముందు గ్రహ బలాన్ని అంచనా వేసి ఆ తర్వాత మిగతా విషయాలు చూడండి. గ్రహం బలమైనది అయి ఉంటే అది కానీ దుష్టానంలో ఉన్నా కానీ, దుస్థానాధిపతి అయినా కానీ గ్రహం కానీ బలముగా ఉంటే ఆ స్థానానికి సంబంధించి మంచిగా జరుగుతుంది కానీ చెడు జరగదు. ఇదే రవిలో శని లేదా శనిలో రవి కానీ జరుగుతున్నప్పుడు ఒకరు మంచివారు ఒకరు చెడ్డవారు అయితే శుభ ఫలితాలు ఇచ్చే గ్రహం ప్రభావవంతంగా పనిచేయలేకపోతుంది. అశుభ ఫలితాలు ఇచ్చే గ్రహం మాత్రమే ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఈ సూత్రం కూడా పరాశరులు వారే చెప్పారు. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఒక దశ మొదలయ్యేటప్పుడు ఆ దశ మొదలైన సమయంలో ఆ దశాధిపతి ఎక్కడ ఉన్నాడు, ఆ జాతకుడి ఆ జాతకుడు మన జన్మకుండలు తీసుకుంటే అక్కడ లగ్నంలో ఉన్నాడా, లేదా ఏదైనా శుభస్థానం 4, 7, 10 10 అన్నిటికన్నా మంచిది, లేదా దుస్థానాల్లో ఉన్న 6, 8, 12 ఆ గ్రహం కానీ శుభ ఫలితాలు ఇచ్చే స్థితిలో ఉంటే, అంటే బలంగా ఉంటే 1, 4, 7, 10లో ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఆ దశ నడుస్తున్నంత సేపు. అదే 6, 8, 12లో ఉంటే మాత్రం ఇబ్బందులు వస్తాయి. ఇది మొట్టమొదటి సూత్రం. రెండవ సూత్రం, గ్రహ బలాన్ని బట్టి మీరు అంచనా వేయాలి. ఎప్పుడైనా కానీ వాళ్ళిద్దరికి అంటే గ్రహ దశ అంతర్దశ నడిచే గ్రహాల యొక్క నైసర్గిక మిత్రత్వము లేదా శత్రుత్వము ఈ స్టేజ్లో మనకు పరిగణలోకి రావు. ఎక్కడైనా క్లాష్ బాగా వచ్చినప్పుడు అప్పుడు నైసర్గికంగా చూస్తాము. లగ్నాధిపతికి వీళ్ళిద్దరే ఏమవుతారు అనేది కూడా చూస్తాం. అప్పుడు వీళ్ళిద్దరిలో కూడా మీకు శత్రుత్వం ఉన్నా కానీ లగ్నాధిపతికి ఇద్దరు మిత్రులు అయితే సనుక్కుంటూనో గొడుక్కుంటూ ఇద్దరు ఒకరు కూడా సదరించుకుంటూ ముందుకెళ్తారు. సో మనం ఇంకా అది మాట్లాడితే మన టాపిక్ కాస్త డివియేట్ అయిపోయి పక్కకి వెళ్ళిపోతుంది. సరే, ఈ 2 ముక్కలు చెప్దాము. మిగతా విషయాలను వాటి ప్రభావం ఎలా ఉంటుంది, ఫలితాలు ఎలా వస్తాయనేది మనం పూర్తిగా చెప్పేశారు. ఈ 2 విషయాలు నేను చెప్దామని చెప్పి నేను మధ్యలో తరపడ్డా. ధన్యవాదాలు. నమస్తే. మీరిద్దరూ మొత్తానికి సాధారణ అవగాహన స్థాయి నుంచి అందరినీ కాస్త కొంచెం ఉద్ధరించారు. చాలా చాలా ధన్యవాదాలు. అందరికీ ఉన్న అవగాహన స్థాయి నుంచి ఇలాంటి విషయాలు కావాలని మనం కోరుకుంటున్నాం. జ్యోతిర్వాణి కార్యక్రమం నుంచి అదే మనం ఆశిస్తున్నాం. చాలా ధన్యవాదాలు ఇద్దరికి కూడా. ఇంకా మిత్రులు ఎవరైనా ముందుకు రండి. దయచేసి మాట్లాడిన వాళ్ళు తమ వీడియోలన్నీ ఆఫ్ చేసి పెట్టండి. పడిరామ శర్మ గారు చెయ్యెత్తారు. చెప్పండి పణిరామ శర్మ గారు. జ్యోతిష సభా సరస్వతికి నమస్కారము. గురువులందరికీ నమస్కారములు. ఈరోజు వింశోత్తరి దశలో తీసుకున్న టాపిక్ శనీశ్వరుడి దశలో రవి అంతర్దశ, రవి దశలో శనీశ్వరుడి అంతర్దశ. పెద్దలు ఇప్పుడే చెప్పారు, వీరిద్దరికీ నైసర్గిక శత్రుత్వం ఉందనే భావన అందరికీ కలుగుతున్నా ఆ విధంగా ఉండదు అని. కొంత శాస్త్రం నుంచి ఎందుకు ఉండదు అనేది కొంచెం మనం ఒకసారి పరిశీలించుకుంటే, దశానాథుల్ని అంతర్దశానాథుల్ని ఆధునిక భాషలో అర్థం చేసుకోవడానికి కేంద్ర రాష్ట్ర సంబంధాలు కన్నా బాగా అర్థమైతే అది అందరికీ అవగాహన అవుతుంది. దశానాథుడు కేంద్ర ప్రభుత్వం అయితే అంతర్దశానాథుడు రాష్ట్ర ప్రభుత్వం అనుకుందాం. వీరిద్దరి మధ్య మంచి సఖ్యత అవగాహన ఉన్నప్పుడు ప్రతి కార్యక్రమము జయమవుతుంది. వీరిద్దరి మధ్య వ్యతిరేక భావన కలిగినప్పుడు అక్కడ ఇదవుతుంది. కేంద్రం మనకు అనుకూలంగా ఉంది, ప్రాజెక్ట్ శాంక్షన్ అవుతుంది, రాష్ట్రం ఇంప్లిమెంట్ చేయాలి. రాష్ట్రం అనుకూలంగా ఉంది, ప్రపోజల్ పెడతాము, కేంద్రం శాంక్షన్ చేయదు. ఇది మనం ఫస్ట్ గుర్తు చేసుకుంటాం. రెండవది, ఇద్దరు మిత్రులు అనుకోండి, అవి అలాగే శాంక్షన్ అవుతాయి. శత్రువులు అయితే వేరే విధంగా ఉంటాయి. ఇది మనకున్న భావన అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. కానీ ఇక్కడ వారి వారి ఆధిపత్యాలు అనేటివి కూడా మనకు ప్రాధాన్యం వహిస్తాయి. మొట్టమొదట ఏమి చేయాలన్నా వాళ్ళ ఆధిపత్యం ఎవరైతే కలిగి ఉంటారో ఆ ఆధిపత్యాన్ని అనుసరించే ఫలితాన్ని ఇస్తారు. ఆ ఆధిపత్య భావాలను మనం ఒకసారి పరిశీలించుకుంటే, మేషరాశి మేషలగ్నం వారికి
రవి పంచమాధిపతి, శని భగవానుడు 10, 11 స్థానాలకు అధిపతి, అంటే కేంద్రము లాభము. ఇక్కడ యోగకారకులు అవుతున్నారు ఇద్దరు కూడా. కాబట్టి ఇద్దరు యోగకారకులు, వీరి స్థితి కూడా బాగుంటుంది. కాబట్టి మేష లగ్నం వారికి వీరి 2 దశలు కూడా అత్యంత అనుకూలమవుతాయి. మరి వృషభ లగ్నానికి వచ్చేటప్పటికి రవి చతుర్థాధిపతి, శనీశ్వరుడు 9, 10 స్థానాల అధిపతులు అవుతారు. ఇక్కడ కూడా కేంద్ర కోణాధిపత్యము శనీశ్వరుడికి ఉంది, ఇక్కడ కేంద్రాధిపత్యము రవికి ఉంది. ఈ లగ్నానికి కూడా వీరిద్దరూ కూడా అత్యంత ప్రభావమైన ఫలితాలనే ఇస్తారు. అలాగే మనకి ఇంకొక లగ్నం ఉంది ఇదే విధంగా, తులా లగ్నం. ఇక్కడ చూసుకుంటే తులా లగ్నానికి రవి వచ్చేసి 1, 2, 3వ స్థానాధిపతి అవుతాడు. శనీశ్వరుడు చతుర్థ పంచమం అవుతారు. మిథున లగ్నం. దీని మిథునము కాదండి, ఇది నేను కోణాధిపత్యులు ఉండేటి మాత్రమే చెప్తున్నానండి. దీనివల్ల ఈ లగ్నాల్లో మాత్రము అత్యంత ప్రభావం కలిగి ఉంటారు. మిగతా లగ్నాలు తీసుకున్నప్పుడు ఏదో ఒక దుస్థానం ఇక్కడ కలుస్తోంది, అక్కడ కొంత ప్రభావం తగ్గుతుందని మనం అంచనా వేసుకోవడానికి వీలవుతుంది. మరి ఆధిపత్యమే కాకుండా వీరి యొక్క స్థితిని కూడా మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా దశానాథుడికి అంతర్దశానాథుడికి ఎటువంటి సంబంధం ఉందనేది మనం ప్రధానంగా చూస్తాం. దశానాథుడు అంతర్దశానాథుడికి కేంద్ర కోణాల్లో ఉన్నప్పుడు ఫలితము ఉన్నత స్థితిగా ఉంటుంది. అదే దశానాథుడికి అంతర్దశానాథుడికి 6, 8 స్థానాలు దుస్థానాలతో సంబంధం ఏర్పడినప్పుడు ఫలితం వ్యతిరేక్తంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు సామాన్య సూత్రాలే. కానీ ఇక్కడ శని రవులకు వచ్చినప్పుడు ఇద్దరి ప్రవృత్తి డిఫరెంట్ గా ఉంటుంది. ఒకరేమో రాజ్యాధికారి, రాజ్యాన్ని చలాయించే వ్యక్తి. రెండవ వ్యక్తి ఏమో సమాజము, సాంఘికకర్త. ఒకరు కర్మను ఇవ్వడానికి శరీరాన్ని ఆవహించినటువంటి ఆత్మస్వరూపుడు, రెండవ వ్యక్తి ఆ కర్మను అనుభవింపజేసేటువంటి శనీశ్వరుడు. వీళ్ళిద్దరిలో మనకు 2 రకాలుగా వస్తుంది. కర్మ ఫలితం అనుభవించాల్సి వచ్చినప్పుడు, ఆ కర్మ ఉన్నతమైనప్పుడు మనము కేంద్ర కోణాల్లో ఈ గ్రహాలు ఉన్నప్పుడు జన్మించి ఉంటాం. అదే ఆ కర్మను చెడ్డ కర్మ ఉన్నప్పుడు దాన్ని అనుభవించాల్సి వచ్చినప్పుడు దుస్థానాల్లో ఉంటాం. ఇక రెండవది, ఇద్దరు కూడా కర్మకారకులు కాబట్టి శని దశ, రవి అంతర్దశ కానీ ఇవి వృత్తి ఉద్యోగ విషయాల్లో చాలా ఉన్నతిని తీసుకొని రాగలుగుతాయి మంచి స్థానాల్లో ఉన్నప్పుడు. ఇది గురువు గారు. హరిరామ శర్మ గారు మంచి ఓకే. దృక్కోణాన్ని ఇచ్చారు, మంచి ఓరియంటేషన్ తో మంచి చెప్పారు. గ్రహాల మైత్రి, గ్రహాల స్థితి, గ్రహాల ఆధిపత్యం, ఇన్ని కోణాల నుంచి మనం చూసుకుని ఫలితాలు చెప్పుకోవాలో మంచిగా వివరించారు. చాలా ధన్యవాదాలండి. నమస్కారం గురువు. ఇంకా మిత్రులు ఎవరైనా ముందుకు రండి. రెండు నిమిషాలైనా సరే మాట్లాడండి, మొత్తానికి ఎక్కువ మాట్లాడండి. ఊరికే వింటే లాభం లేదు, మనం మనలోని భావన చెప్పుకోవాలి, వాణి వినిపించాలి. ఇంకా రండి, చెప్పండి. ముందుకు రండి. సార్ నమస్తే సార్. నేను ఒకటి 2 విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. చెప్పండి. సభకి నమస్కారం. ఇవాళ అంశం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అయితే అందులో రవి శనుల ప్రభావాలు ఎలా ఉంటాయి దశాంతర దశల్లో అనేది కొంచెం ట్రిక్కీగా ఉండేదే. ఆల్మోస్ట్ ఒకలాగే కనిపిస్తూ కొంచెమే డిఫరెన్స్ ఉంటూ ఉంటుంది. అయితే నేను ఒక విషయం గురించి చెప్పాలనుకున్నాను. ఈ సర్వీసెస్ ఓరియంటెడ్ రవి అధికారిక గ్రహం, శని శ్రామిక గ్రహం. శ్రమను తెలియజేస్తుంది. 2 మేనేజ్మెంట్ లో చాలా ఇంపార్టెంట్ ప్లానెట్సే. రవి శని అంతర్దశల్లో రవికి బలం ఎక్కువ ఉంటే అధికారం ఉన్నా కూడా శనికి బలం లేకపోతే కింద వాళ్ళ చేత పని చేయించలేరు. కింద వాళ్ళతో పని చేయించే అవకాశాలు ఇబ్బంది పడుతూ ఉంటారు. అదే శని బలంగా ఉండి రవి సరిగా లేకపోతే వాళ్ళు ఎంత శారీరక శ్రమ చేసి సక్సెస్ఫుల్ గా టీం అంతా బాగా పనిచేసినా కూడా అధికారి మన్ననలు పొందలేకపోతారు.
సో ఇలాంటి డిఫరెన్సెస్ కొన్ని రవి శని అంతర్దశలు జరిగిన 2-3 జాతకాల్లో నేను పరిశీలించాను అంతే. అది ఒకసారి షేర్ చేసుకుందామని చెప్పాను అంతే. ఇంకా నేను పెద్దవాళ్ళు చెప్తే వినాలని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. చాలా మంచి మంచి పాయింట్లు చెప్పారు మన సమావేశంలో. నాకు చిన్న అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇంకా ఏమైనా మంచి పాయింట్లు ఉంటే మధ్యలో చెప్తాను. చూసుకుంటున్నాను నేను కూడా కొన్ని పాయింట్స్‌కి రికలెక్ట్ చేసుకొని. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలమ్మా. చూసారా, మనకి మీ విరజి గారు 2-3 మాటలు చెప్పినా, 2-3 పాయింట్స్ చెప్పినా కానీ వెంటనే దాన్ని గమనిస్తూ మనకి మంచి పాయింట్స్ షేర్ చేశారు జ్ఞాపకం రాగానే. అలాగే అందరూ కూడా మీకు ఎప్పుడు జ్ఞాపకం ఏదొస్తే చెప్పండి. విద్యార్థులైనా సరే, నేర్చుకున్నవారైనా సరే చెప్పండి, ముందుకు రండి. మనకి కొందరు కొత్త సభ్యులు కనిపిస్తున్నారు. వీరు ఎవరైనా మాట్లాడితే బాగుంటుంది. నరసింహ శాస్త్రి కౌత, శైలజ మేడూరి, ఎవరైనా చెప్పండి. నమస్తే సార్. చెప్పండి భరణి బాబు గారు. సార్ నమస్తే. నాకు ఒక చిన్న డౌట్. శనివత్ రాహు కుజవత్ కేతు అంటారు కదా. సన్ మహాదశలో రావు భక్తిలో శాటర్న్ ఇచ్చే రిజల్ట్ ఇస్తాడా, వేరే రిజల్ట్స్ వస్తాయి? మన ఇతివృత్తం ఏంటి వాళ్ళ ఇతివృత్తము? శని రవి. ఓకే, అందుగురించే శనివత్ రాహు కుజవత్ కేతు ఇలా వాటి కోసం పంచుకున్న వ్యవహారం కాదండి. అది రాహు గాని కేతువు గాని వాళ్ళ యొక్క ఫలితాలు మనకి ఎలా ఉంటాయి అని పెద్ద సందేహాలు ఎప్పుడైనా వచ్చినప్పుడు, ఏ రకంగా మనం నిర్ణయించుకోలేనప్పుడు శని యొక్క కారకత్వాల ఆధారంగా రాహువుని చెప్పుకోవాలి, రాహు చెప్తా, కేతుకి కుజుడికి చెప్తా. అంతేగాని ఆ గ్రహాలు చేసే పని ఈ గ్రహాలు చేస్తాయని కాదండి. ఓకే ఓకే, చిన్న డౌట్ వచ్చింది, అందుకని అడుగుతుంది. వాళ్ళు ప్రతినిధులు కారు. కుజవత్ రాహు శనివత్ కేతు, కుజవత్ కేతు శనివత్ రాహు. వత్ అంటే ఏంటి? ముందు మనకు సంస్కృతం వర్డ్స్ బాగా అర్థం కావాలి. శనివత్ అంటే శనిలాగా, రాహు లాగా వస్తుందండి, శనికి బదులుగా అని కాదు. ఓకే సార్, ఓకే, థ్యాంక్స్. చెప్పండి సిద్ధర్ గారు, చెప్తారా? అందరికీ ఒక చిన్న సందేహం చెప్పవచ్చా అండి? ఒకరు మాట్లాడుతుండగా మరొకరు మధ్యలో రాకండి. ఒకరు చెప్పేది పూర్తయిన తర్వాత మరొకరు మాట్లాడచ్చు. దయచేసి సహకరించండి, గ్రహించండి. ఒకేసారి ఇద్దరు మాట్లాడితే ఇద్దరు చెప్పేది వినపడితే ఎవరు మాట్లాడేది అర్థం కాదు. దయచేసి ఒకరి తర్వాత ఒకరు. వరాల ఛానల్ వారు మొదలెట్టారు. శ్రీనివాస్ గారు, మీరు కొంచెం ఆగండి, వారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడచ్చు. ఓకే అండి. అందరికీ జ్యోతిర్వాణి మొట్టమొదటిగా గురువువర్యులైన మన కమలాకర శర్మ గారికి, సిఎస్ శాస్త్రి గారికి, అదేవిధంగా సోమనాథ్ శాస్త్రి గారికి, అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఈరోజు చాలా మంచి టాపిక్. ఎందుకంటే జీవితంలో అందరికీ రవి శని భగవానుడు ఇద్దరు రావటం జరుగుతుంది. ఎందుకంటే మనం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే ఈ శని భగవానుడు సూర్యుడికి ఛాయాదేవికి పుట్టినటువంటి ఈ శని భగవానుడు అది అందరికీ తెలిసిందే. కాకపోతే ఇక్కడ మనం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే ఇతని సోదరుడైన యమధర్మరాజు వ్యక్తుల మరణానంతరం వారి కర్మ ఫలితాన్ని బట్టి శిక్షల్ని ఖరారు చేయటం జరుగుతుంది. కానీ శని భగవానుడు మాత్రం వ్యక్తుల జీవిత కాలంలోనే వారి సంచిత పాపాలను అనుసరించి దండన విధిస్తాడు. అయితే ఇది ఎవరికి దండన అని మనం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే, ఎవరైతే దుర్మార్గం కానీ దుష్ట ఆచారాలు కానీ చేస్తారో వారి పట్ల శని భగవానుడు కఠినంగా వ్యవహరిస్తాడు. అయితే సత్కార్యాలు చేసే వారికి మాత్రం మహోన్నతమైన భాగ్యాన్ని ఈ శని భగవానుడు అనుగ్రహిస్తాడు. అయితే
నేను ఒక ఆలోచన ఏమిటంటే, ఏ తండ్రి అయినా సరే తన కొడుకు ఇంటికి ఆడికి వచ్చినప్పుడు చాలా బాగా చూసుకుంటాడు. అదే తండ్రే కొడుకు దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి కోడలను బట్టి సరిగా చూసుకోడు. ఆ విధంగా చూసుకున్నట్లయితే రవిలో శని భగవానుడు అంటే రవి మహాదశలో శని భగవానుడు అంతర్దశ వచ్చినట్లయితే అంటే ఇక్కడ గ్రహాలను బట్టి కూడా అంత కఠినంగా ఉండకపోవచ్చు. అదే శని మహాదశలో రవి వచ్చినట్లయితే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన ఈ దశ ఫలితాలు అంతర్దశ ఫలితాలు కూడా మనం ఒకసారి మనం చూసుకున్నట్లయితే జన్మ లగ్నం లగాయత్తు కేంద్రాధిపతుల యొక్క మరియు కోణాధిపతుల యొక్క మహాదశలు అంతర్దశలు వచ్చినప్పుడు శుభ ఫలితాలనే ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా జన్మలగ్నం లాగాయతు 2, 3 స్థానాధిపతుల యొక్క దశలు అంతర్దశలు వచ్చినప్పుడు మిశ్రమ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా 6, 8, 12 స్థానాధిపతుల యొక్క దశలు అంతర్దశలు వచ్చినప్పుడు మాత్రం అశుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ఇందాక పెద్దలు చెప్పడం జరిగింది 6, 8, 12లో ఉంటే అశుభ ఫలితాలు రావడం జరుగుతుందని. అంతే 6, 8, 12 స్థానాధిపతులు సంబంధం కానీ దృష్టి కానీ కలిగిన గ్రహాలు ఆ దశలు అశుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ 6, 8, 12 స్థానాధిపతులు శత్రుక్షేత్రంలో కానీ నీచలో కానీ అస్తంగతులే కానీ ఉంటే 6, 8, 12 స్థానాల్లో ఉన్న గ్రహాలు మరియు ఆ స్థానాధిపతుల యొక్క దశలు కూడా శుభ ఫలితాలను ఇవ్వటం జరుగుతుంది. 6, 8, 12 స్థానాల్లో ఉన్న గ్రహము అరూఢ లగ్నం లగాయతు కేంద్ర కోణం నందు ఉంటే ఆ గ్రహం యొక్క దశ మధ్య కాలంలో యోగిస్తుందని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా లగ్నము లగాయతు కేంద్ర కోణాల్లో ఉన్న గ్రహము అరూఢ లగ్నము లగాయతు 6, 8, 12 స్థానాలు ఉంటే ఆ గ్రహం యొక్క దశ చివరి భాగంలో మనకి యోగిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. అయితే మనకి ఈ శని భగవానుడు ఎలాంటి మనం చేసేటటువంటి పనుల మీద ఆధారపడుతుందని శని భగవానుడు చెప్పడం జరుగుతుంది. అయితే ఎవరికైనా సరే ఈ శని భగవానుడు సమస్యలు వచ్చినట్లయితే వారి జాతకరీత్యా కూడా మనం చూసి చాలా కష్టాలు ఉన్నట్లయితే వారి నల్ల నువ్వులు మినుములు జిల్లేడు పువ్వుల్ని ఆ శని భగవానుడికి సమర్పించినట్లయితే మంచి ఫలితాలు రావటం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి అమావాస్య నాడు ఎందుకంటే శని భగవానుడు ఇబ్బందికరంగా ఉన్నట్లయితే ప్రతి అమావాస్య రోజు ఆ లక్ష్మీదేవికి కుంకుమార్చన కూడా చేసినట్లయితే మంచి ఫలితం ఉందని శాస్త్రం చెబుతుంది. అంతేకాకుండా అన్నదాన సత్రాలకు వెళ్ళినప్పుడు ఈ జాతకుడు అక్కడ డబ్బు రూపంలో కానీ ఏదో ఒక రూపంలో ఆ సత్రాలకి ఆర్థిక సహాయం చేసినట్లయితే మంచి ఫలితాలు ఉండడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా పేదలకు ఫుడ్ ప్యాకెట్స్ కూడా అందించినట్లయితే చాలా బాగుంటుంది. కాబట్టి ఈ దశ అంతర్దశలు మనం చూసేటప్పుడు ఒక జాతకుడికి చాలా ఇవన్నీ మనం చూసుకొని చేసినట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఆ జాతకుడికి. ఎందుకంటే మన అంతర్దశ ఫలితాలు కూడా చెప్పేటప్పుడు కూడా ఆ మహాదశనాథుడు మిక్కిలి బలవంతుడైతేనే ఆ దశలో వచ్చినటువంటి అంతర్దశ భుక్తులు కూడా అన్ని శుభ ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా ఆ మహాదశనాథుడు బలహీనుడు అయితే ఆ దశలో శుభగ్రహం యొక్క అంతర్దశ వచ్చినను శుభ ఫలితాలను మాత్రం ఇవ్వలేడు. కాబట్టి ఈ జన్మ లగ్నానికి దశానాథునికి 6, 12 స్థానాలు ఉన్న గ్రహాల యొక్క అంతర్దశలు అశుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం ఇది వేరే ఇంపార్టెంట్. కాబట్టి ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి శాస్త్రి గారికి మరియు పెద్దలకు అందరికీ నమస్కారాలు. ధన్యవాదాలండి. మంచి కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చారు, చాలా ధన్యవాదాలు. అయితే కొన్ని సాధారణంగా మనం సాధారణత్వానికి ఇవ్వకూడదు. కొన్నింటికి కొన్ని గ్రహాల విషయంలో ఏదైనా మనం ముందు వక్తలు చెప్పినట్టుగా గురువులు చెప్పినట్టుగా
గ్రహాల స్థితి, గ్రహాలకు ఉండే బాధ్యత, గ్రహాల బలాబలాలు ఇది చాలా ముఖ్యం. కేవలం నైసర్గిక సంబంధం కానీ లేదా మనకు తెలిసిన కథారూపంలో ఉన్న సంబంధాలు కానీ అవి ఆధారపడేవి కావు. మనం జాతక పరిశీలన చాలా ముఖ్యం, జాతక విశ్లేషణ చాలా ముఖ్యం. దశాఫలాలు చెప్పుకోవడం అంటే ఊరికే పైపైన ఈ గ్రహాల సాధారణ మైత్రి శత్రు సంబంధాలను బట్టి చెప్పకూడదు. అది చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ కుండలిలో ఆయా గ్రహాలకు ఏమి బాధ్యతలు వచ్చాయి అనేది చాలా ముఖ్యం. ఆ తర్వాత కేవలం మహాదశాధిపతి బలహీనంగా ఉన్నంత మాత్రాన దశకాలం అంతా అంతర్దశాధినాథుడు ఏమి చేయలేరని అని కూడా అనుకోకూడదు. అలా ఉండదు. ఎందుకంటే అన్ని గ్రహాలు పరస్పర సంబంధ ప్రభావంతో వాటి బలాబలాలను బట్టి మనకి ఫలితాలు ఇస్తూ ఉంటాయి. దాంట్లో కొన్ని దశాధినాథుడు వీక్ ఉంటే, మరి ఒకవేళ మనకి శుక్రుడు వీక్ ఉన్నాడు అనుకుందాం, 20 ఏళ్ళు వాడి జీవితం అంతా పోయినట్టేనా? అలా కాదు కదా. అందువల్ల మనం ఆలోచించేటప్పుడు, చెప్పేటప్పుడు ఈ విషయాలన్నీ కూడా మనం గమనించుకోవాలి. మంచి పాయింట్స్, మంచి యాంగిల్స్ ఇచ్చారు. ధన్యవాదాలు. శ్రీనివాస్ గారు, గుందేటి శ్రీనివాస్ గారు చెప్పండి. నమస్కారం గురువులందరికీ. చెప్పండి. అయితే ఒక చిన్న సందేహం గురువు గారు. అయితే ఈ నవగ్రహాలల్లా శని రవులు అనేటి గ్రహాలు ఉంటాయి కదా, ఈ 2 గ్రహాలనే సహజంగా పాపులని అంటారు కదా, ఎందువల్ల పాపత్వం వస్తుంటది అని ఒక చిన్న సందేహం వివరిస్తారని అడుగుతున్నాను సార్. మీకు పాపగ్రహాలు అంటే ఏమర్థం అవుతుంది, ఏమనుకుంటున్నారు? అంటే ఇలా కొన్ని గ్రంథాలలో శుభులు అశుభులని నవగ్రహాలలో అన్నారు కదా, గట్లా గురువు గాని, శుక్రుడు గాని, బుధుడు గాని, చంద్రుడు గాని శుభులని చెప్పినారు కదా, ఈ రవులు పాపులనని అన్నారు కదా, ఎందువల్ల అని తెలుసుకుందామని అడుగుతున్నాను. అది మిస్నోమర్ అండి. నిజానికి అశుభ గ్రహం అంటూ ఏమీ లేదండి. మీరు మొత్తం జ్యోతిషం తెలుసుకుంటే, నేర్చుకుంటే మీకు అర్థమవుతుంది. నేను కొత్తగానే నేర్చుకుంటున్నానండి. చెప్పనివ్వండి. వింటున్నా. ఏమిటంటే, మీరు మ్యూట్ చేసుకోండి. గుండేటి శ్రీనివాస్ గారు మ్యూట్ చేసుకోండి. శుభగ్రహాలని చెప్పబడిన చంద్రుడు, బుధుడు, గురుడు ఇవి తీసుకున్నా, ఈ గ్రహ దశలు నడిచినప్పుడు కూడా మనకి ప్రతికూల ఫలితాలు వచ్చే సందర్భాలు ఉంటాయి. అదే అశుభ గ్రహాలని చెప్పబడిన సూర్యుడు, కుజుడు, శని, రాహువు ఈ గ్రహ దశలు నడుస్తున్నప్పుడు కూడా శుభ ఫలితాలు వచ్చే సందర్భాలు ఉంటాయి. దీన్ని బట్టి మనకి అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ప్రత్యేకించి శుభగ్రహం అశుభగ్రహం అనేవి లేవండి. ఆ రోజుల్లో వాటికి అశుభగ్రహాలను ఎందుకు చెప్పారంటే, వాటి వల్ల ఏమైనా నష్టం కలిగితే ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆ ఫలితాలు తీవ్రంగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి వాటిని అశుభ గ్రహాలు అన్నారు. కానీ నిజానికి వాటి వల్ల శుభం కలగదు అనేది ఎవరైనా చెప్పారా? ఆ గ్రహ దశలు గ్రహం బలంగా ఉంటే, గ్రహస్థితి బలంగా ఉంటే, ఆయా గ్రహాల అంటే దుష్ట గ్రహాలు అని చెప్పబడిన ఏ గ్రహ దశ అయినా నడిచినప్పుడు ఆ గ్రహం ఆ జాతకంలో బలంగా ఉంటే అతనికి మంచి జరుగుతుంది. అదే శుభగ్రహాలని చెప్పబడినవి సరైన స్థితిలో లేకపోతే ఆ గ్రహ దశ నడిచినప్పుడు అతనికి శుభ ఫలితాలు దొరకవు. అలాగని జరిగే నష్టాలు తీవ్రంగా ఉండవు కాబట్టి అవి శుభగ్రహాలని చెప్తామా? చెప్పడానికి లేదు. ఈ దుష్టగ్రహాలని చెప్పబడినవి వాటి దశల్లో వచ్చే దుష్ఫలితాలు తీవ్రంగా ఉంటాయి కాబట్టి వాటిని ప్రత్యేకంగా పాపగ్రహాలు అన్నారు. నిజానికి పాపగ్రహం పుణ్యగ్రహం అనేది లేదండి. అన్ని గ్రహాలు కూడా వాటి తత్వాన్ని బట్టి, ఒక జాతకంలో వాటి ఉన్న స్థితిని బట్టి ఇచ్చే ఫలితాలు ఉంటాయి. మీరు ఈ విధంగా అర్థం చేసుకుంటే మీకు బాగా తెలుస్తుంది ఒక జాతక పరిశీలన ఎలా చేయాలి అనేది. అర్థమైంది అనుకుంటా. ధన్యవాదాలు గురువు గారు. శ్రీనివాస్ గారు. అయ్యా, నేను ఇక్కడ నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్దాం అనుకున్నాను. ఒక్క నిమిషం టైం ఇస్తారా శాస్త్రి గారు? అంటే నాది పర్సనల్ ఎగ్జాంపుల్ చూసుకుంటే
నాది విశాఖ నక్షత్రం అండి. సో గురువు మహర్దశతో స్టార్ట్ అయింది. నెక్స్ట్ శని మహర్దశ 19 సంవత్సరాలు నడిచిందండి. అంటే సుమారుగా 1963 నుంచి 1982 వరకు నాకు శని మహర్దశ నడిచింది. సరే, శనిలో రవి మధ్యలో 73 నుంచి 74 వరకు ఒక 11 నెలల 12 రోజులు ఏదో ఉన్నాడు, అది అయిపోయింది. అంటే ఇందాక ఇప్పుడు మన రవీంద్రనాథ్ సార్ చెప్పారు, గురువు గారు ఏమని చెప్పారు, పాపగ్రహం పుణ్యగ్రహం అంటూ లేదు. యాక్చువల్గా శని నాకు ఎక్కడున్నాడంటే తులలో ఉన్నాడు. తులారాశికి శుక్రుడు మిత్రక్షేత్రం, తులారాశిలో శని ఉచ్చం పొందుతాడు. కాబట్టి శని పాపగ్రహం అయినప్పటికీ అది ఆరో ఇల్లు అయింది నాకు. అయినప్పటికీ కూడా శని పాపగ్రహం అయినప్పటికీ ఆ పీరియడ్ వాజ్ ద హైయెస్ట్ పీరియడ్ ఫర్ మీ, బికాస్ ఇన్ దట్ పీరియడ్ ఓన్లీ ఎప్పటి నుంచి 63 నుంచి 82 లోపల ఐ హ్యావ్ డన్ మై ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్. యూపీఎస్సీ ఎగ్జామ్ రాశాను. యూపీఎస్సీ ఎగ్జామ్ రాయగానే ఫస్ట్ పోస్టింగ్ ఢిల్లీలో నార్త్ బ్లాక్ లో ఫినాన్స్ మినిస్ట్రీలో వచ్చింది. తర్వాత 82లో నేను హైదరాబాద్కి డెప్యుటేషన్ మీద వచ్చాను. సో ఐఎమ్ జస్ట్ టెలింగ్, అంటే ఓన్లీ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ దట్ పాపగ్రహం పాపం చెయ్యదు. దాని యొక్క స్థితిగతులను బట్టి, గ్రహ షడ్బలాలు బట్టి వాటి మీద ఆధారపడి ఉంటుంది. పాపగ్రహాలు పుణ్యగ్రహాలు అంటూ లేవు. రవీంద్రనాథ్ సార్ చెప్పినట్టు అన్ని గ్రహాలందరూ ఒకటే, అందరూ వాళ్ళు మనకి మంచి చేసేవాళ్లే, ఎందుకంటే ఏం లేదు. నమస్కారం అండి, థ్యాంక్ యూ. అవి ఇచ్చే ఫలితాన్ని బట్టి మన మానసిక ప్రభావం ఈ పాపగ్రహాలని చెప్పబడినవి దుష్ఫలితాలు ఇచ్చినప్పుడు ఆ మానసిక ప్రభావం కానీ శారీరక ప్రభావం కానీ చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకని వాటి పాపగ్రహాలను ఉదహరించారు కానీ నిజానికి పాపగ్రహాలు కాదు, వాటి వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది. అది దయచేసి అందరూ గమనించవలసింది ఏమిటంటే, ముఖ్యంగా ఒక్క నిమిషం వెళ్ళి పాపగ్రహాలు శుభగ్రహాలు అన్న మాటల్ని మనకి ఈ కాలంలో తెలిసిన సంస్కృత పదాల అర్థంగా తీసుకోకూడదు. ఈ రెండు కూడా శక్తికి సంబంధించినవి. ఒక ఎలక్ట్రిసిటీకి మనం చూసుకుంటున్నప్పుడు ఎలక్ట్రిసిటీ మనం ఎలా అనుభవిస్తాము, దాని నెగిటివ్ ఉండాలి, పాజిటివ్ ఉండాలి. ఆ పాజిటివ్ నెగిటివ్లనే మన ఋషులు గ్రహాల స్థాయికి తీసుకెళ్లారు. మనకి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే గ్రహాలు, నెగిటివ్ ఎనర్జీ ఇచ్చే గ్రహాలు రెండింటిని వాళ్ళు వర్గీకరించారు. ఆ క్రమంలో 4 గ్రహాలని పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేవిగా, 4 గ్రహాలని నెగిటివ్ ఎనర్జీ ఇచ్చే గ్రహాలుగా చెప్పారు. అంత మాత్రాన నెగిటివ్ ఎనర్జీ ఇచ్చే గ్రహాలు మనకేదో పాడు చేస్తాయని, పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే గ్రహాలు మనకేదో మంచి చేస్తాయని కాదు. ఆ రెండు కలిస్తేనే మనకి ఫలితం. ఆ క్రమంలో రాహుకేతువులు ఒకే గ్రహంగా భావించి రాహుకేతువులు, శని, రవి, కుజులు ఈ 4 పాపగ్రహాలుగా, గురుడు, శుక్రుడు, చంద్రుడు, బుధుడు వీళ్ళు శుభగ్రహాలుగా, అంటే ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం లాగా తీసుకొచ్చి ఈ 8 ప్రభావం మన మీద ఎప్పుడూ ఉంటుంది. దాన్ని ఎలా విశ్లేషించుకోవాలి, దాన్ని ఎలా చెప్పుకోవాలి, వాళ్ళ మధ్య పరస్పర సంబంధం ఏమిటి అది చూసి చెప్పుకోవాలి అని మనకి జ్యోతిష్ శాస్త్రంలో అత్యంత ప్రాథమికమైన విషయం. దయచేసి మనకు తెలియని సంస్కృత పదాల అర్థాలతో జ్యోతిష్ శాస్త్రాన్ని దయచేసి అపార్థం చేసుకోకండి. ఇదందరికీ నేను విన్నవిస్తున్నాను. అమ్మ ప్రభ గారు ప్లీజ్. శ్రీమాత్రే నమః. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జ్యోతిర్వాణి అంతర్జాల సమావేశంలో ఉన్న వారందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇతివృత్తం రవి శని గ్రహాల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అని జనరల్ గా మనం చూసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ 2 ఆపోజిట్ గ్రహాలు ఏంటి అంటే, ఒకళ్ళు చాలా సిస్టమేటిక్ గా తమ జీవితాన్ని తాము ఎక్కడ ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా ఒక సిస్టమేటిక్ లైఫ్ అనేది ఉండాలి అనుకునేవారు ఒక గ్రహం అయితే, ఇంకొకరేంటి మనం ఇది దాకా వచ్చి లాస్ట్ మినిట్ లో ఏదైనా పని పూర్తి చేయాలి అనుకుంటే అప్పటిదాకా ఆలోచిద్దాంలే, మనం మీదికి వస్తే కదా అప్పుడు చూద్దాము అనుకునే ఆలోచన తత్వం గల గ్రహం ఇంకొకటి రవి శని.
అంటే రెండు ఆపోజిట్ గ్రహాలు ఉన్నాయి. ఒకళ్ళు పని చేయాలి అనే మనస్తత్వంతో ఉంటారు, ఇంకొకళ్ళు చూద్దాంలే అనే మనస్తత్వంతో ఉంటారు. ఇక్కడ చాలా కాంట్రవర్సీ ఎక్కువగా ఉంటుంది అని అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటి అంటే ఆ దశ అంతర్దశలు వస్తున్న సమయంలో సహజంగా గ్రహాలు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా కూడా ఆ పని చేయాలి అని అనుకునే గ్రహం రవి ఉంటుంది. చూద్దాంలే పని చేయాలి అనే ఆలోచన వస్తుంది, కానీ దాన్ని కార్యరూపం దాల్చాలి అంటే శరీరం అనేది సహకరించరు బద్ధకం వల్ల. కారణం ఏంటి? అక్కడ బద్ధకం అనేది వస్తుంది. ఆ బద్ధకం వల్ల పని చేయకపోగా దీని వల్ల మాట పడాల్సి వస్తుంది. మాట పడాల్సి వచ్చినప్పుడు రవి గ్రహానికి సహజంగా ఒకరెవరైనా అంటున్నారు మనల్ని అంటే మాట పడడం అనేది ఇష్టం ఉండదు. ఆత్మవిశ్వాసము కొంచెం నేను చేయాలి పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది. శనిగ్రహం వచ్చేసరికేమో మన ఆలోచన విధానాలలో బద్ధకం అనేది ఆవరిస్తూ ఉంటుంది. సహజంగా మనకి వచ్చే అన్ని రకాల అనారోగ్యాలకి కూడా కారణం మనం సహజంగా శనిగ్రహానికి చెప్పుకోవచ్చు. కారణం ఏంటి అంటే ఫస్ట్ మనకు వచ్చేది బద్ధకం వల్ల వస్తుంది. మనసు ఎంత వేగంగా వెళ్ళినా శరీరం అనేది అక్కడ కదలకపోతే ఏ పని చేయలేం. పని చేయకపోగా మాట పడాల్సి వస్తుంది. ఆ మాట పడడం వల్ల రవి గ్రహానికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. మనకు ఏ గ్రహాలు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా వాటి వల్ల వచ్చే ఇబ్బందుల్ని ఆటంకాల్ని నివారించుకోవాలి అనుకుంటే, ఇక్కడ బద్ధకాన్ని తొలగించుకోవాలి అనుకున్నప్పుడు సహజంగా ఆ దశ అంతర్దశలు వస్తున్నాయి అని మనకి తెలిసినప్పుడు ముందుగానే మన లైఫ్ ని సిస్టమేటిక్ గా మార్చుకునే ప్రయత్నం అనేది చేయాల్సి ఉంటుంది. తప్పనిసరిగా ఆ సమయంలో వ్యక్తులు వాకింగ్ కి వెళ్ళడము లేదా దేవాలయాలకు వెళ్ళి ప్రదక్షిణాలు చేయడము 2 పూటలా శుద్ధి ప్రక్రియలు అనేది ఎక్కువగా పాటిస్తూ ఉండాలి. యోగా ప్రాణాయామాలు మొదలైనవన్నీ ఎక్కువగా చేస్తూ ఉంటే ఈ శనిగ్రహం ద్వారా వచ్చే ఇబ్బందులు అనే వాటిని మనం నివారించుకుంటూ ఉండొచ్చు. ఇంకొకటి మనకి పూర్వంలో అభ్యంగ స్నానం అనేది మధ్య మధ్యలో చేస్తూ ఉండేవారు. ఈ దశాంతర్దశలు వస్తున్నా రాకపోయినా ఒకవేళ మకర కుంభ లగ్నాల వాళ్ళే జాతకులు ఎవరైనా ఉన్నా ఆ శనిగ్రహం యొక్క దృష్టి ఆ మిగతా ఏ స్థానాల్లో అయితే ఉందో వాళ్ళు ఎవరైనా సరే కూడా వాళ్ళు తమంతల తాము ఒక సిస్టమేటిక్ లైఫ్ ని అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం మనం గాలి ఎలా అయితే పీల్చుకుంటూ ఉంటామో, ఉదయం లేవగానే బ్రష్ ఎలా అయితే చేసుకుంటూ ఉంటామో, దానివల్ల మనం యోగాకి వెళ్ళాలి, ప్రాణాయామం చెయ్యాలి, వాకింగ్ చెయ్యాలి, ప్రదక్షిణాలు చెయ్యాలి. మధ్య మధ్యలో బాడీ మసాజ్ చేయించుకుంటూ ఉండాలి. ఆ బాడీ మసాజ్ చేయించుకోవడం వల్ల శరీరంలో బాగా ఆయిల్ పూసి వాళ్ళు మొత్తం మసాజ్ చేస్తూ ఉంటే శరీరంలో ఉండే మృత కణాలన్నీ వెళ్ళిపోయి వ్యక్తికి ఒక జీవం అనేది వస్తూ ఉంటుంది. నూతన ఉత్సాహం అనేది వస్తూ ఉంటుంది అన్ని పనులు చేయడానికి. అలా చేసుకుంటూ వెళ్తే ఇద్దరు కూడా ఒకళ్ళు పని చేయాలి అనే తత్వం కలిగి ఇంకొకళ్ళు దాన్ని మనం ఆలోచించాలి ఎలాగా అనే దాంట్లో కూడా కాంట్రవర్సీ లేకుండా ఈజీగా మనకి ఫలితాలు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి తినే ఆహారం కూడా ఈ సమయంలో దాదాపుగా కొంచెం నువ్వులు బెల్లము కలిపింది చిమిలి అంటారు కదా, అది ఎక్కువగా తింటూ ఉంటే శరీరంలో వేడి అనేది పెరుగుతుంది. అక్కడ కూడా మనకి ఇబ్బంది అనేది రాకుండా కాపాడుకోవచ్చు. యోగా ప్రాణాయామాలు వాకింగ్ చేయడం వల్ల మనకి లోపాలు అనేవి రాకుండా ఉంటాయి. ఫలితాల విషయంలో మనం చేసే విషయంలో కూడా కాంట్రవర్సీ రాకుండా ఉంటుంది. డ్రింకింగ్ వాటర్ లో కూడా లిక్విడ్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. లిక్విడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ కూడా బాగా పనిచేస్తుంది. ఆలోచనకి తగ్గట్టుగా ఆచరణ అనేది కూడా ఉండే అవకాశం ఉంటుంది అని చిన్న మాటలు చెప్పాలనుకున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా, మంచి టిప్స్ ఇచ్చారు. నరసింహశాస్త్రి గారు మీరేదో చేయెత్తారు, చెప్పండి. నమస్తే అండి, జై శ్రీరామ్. చెప్పండి. గురు గణేశ శారదాభ్యో నమః.
సభలోని పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరూ చెప్పేశారు. ముందు చెప్పినటువంటి వారు రవి వాడేటువంటి టాపిక్లో రవి దశలోని శని దశలో రవి యొక్క అంతర్దశ ఫలాల గురించి కొన్ని చెప్దాం అనుకున్నాను. వారు ముందుగా చెప్పేయడం జరిగింది, పెద్దలు ఇద్దరు కూడా. అయినా కొద్దిగా దానికి సంబంధించినది కాకుండా డిఫరెంట్ యాంగిల్లో నేను కొద్దిగా మీకు ఈ విషయాన్ని తెలియజేద్దామని ప్రయత్నం చేస్తున్నాను. వినపడుతుందండి? శుభ్రంగా. ఓకే. ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ నవగ్రహాల్లో ప్రథమం ఆదిత్యాన్ని సూర్య భగవాన్ని నమస్కారం చేసుకుంటూ, సూర్యుడు మనకు జయాన్ని అభివృద్ధిని కలుగజేసేటువంటి గ్రహంగా మనం గుర్తించవలసి ఉంటుంది మెయిన్గా. అట్లాగే శని భగవాన్ని కర్మకారకుడు, వృత్తికి సంబంధించినటువంటి వాడుగా మనం గుర్తించవలసి ఉంటుంది. వీరికి మనం కనుక కారకత్వాల విషయంలో కనుక చూసినట్టయితే మెయిన్గా నవగ్రహాల్లో ఈ సూర్యుడికి శుక్రుడు గ్రహం ఒకటి, శని గ్రహం ఒకటి, రాహు గ్రహం ఒకటి. ఇవి శత్రువులుగా ప్రధానంగా చెప్పబడుతున్నాయి. అలాగే శనికి సూర్యుడు, చంద్రుడు, కుజుడు, కేతువు అట్లా శత్రువులుగా గ్రహించడం, అంటే శత్రువులుగా భావించబడతాం, మనం చూస్తాం అన్నమాట. అంటే ఆ సంబంధించినటువంటి మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు అనే భాగానికి ఆ విషయం చెప్తున్నాను. తర్వాత గుణాలు వచ్చేసరికి సూర్య భగవానుడి యొక్క గుణాలు మనం చూసినట్టయితే అగ్నికారకత్వం కలిగి ఉంటుంది. క్షత్రియ జాతి సంబంధించినటువంటి వాడు అవుతాడు. మంచి ఎరుపు రంగు దానికి సంబంధించిన గుణంగా మనం చెప్పుకోవచ్చు. తూర్పు దిక్కు భాగానికి అధిపతిగా ఉంటాడు. బంధుత్వం మనకు తెలిసిందే, తండ్రి పితృకారకుడుగా మనం భావిస్తాము. ఒక చోట పుత్రకారకుడు కూడా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది కూడా మనం తీసుకోవచ్చేమో, చూద్దాం, పెద్దల ద్వారా తెలుసుకుందాము. విద్య, వీరు రాజనీతి శాస్త్రాన్ని ఎక్కువగా చెప్పడం జరుగుతుంది, సామాజిక శాస్త్రాన్ని ఎక్కువ చెప్తుంది జరుగుతుంది సూర్య భగవానుడు. అంటే ఈ సంబంధించినటువంటి సూర్యుడు కనుక ఇచ్చినటువంటి విద్యల్లో దీన్ని ప్రధానంగా సూచిస్తుందని చెప్పచ్చు. తర్వాత ఈ స్వభావం మనకు ఎట్లా ఉంటుందంటే అధికారం చలాయించేటువంటి తత్వం, గౌరవం, ప్రతిష్ట, ఈ పేరు, ప్రజాదరణ, వీటికి సంబంధించినటువంటి విషయాలు. మెయిన్గా విశ్వసనీయత అండి. విశ్వసనీయతను మనం బాగా చెప్పచ్చు. ఈ రవి గ్రహానికి సాత్వికం కూడా ఉంటుంది. ఒక విధమైనటువంటి మెరుపు కలిగి ఉంటాడు, మెరుపు అనమాట. దయా, పరోపకారం, సదాచారం, ప్రకాశత్వం, కింగ్ అంటాం కదా, అంటే రాజు యొక్క ఒక ఈ స్వభావ లక్షణంగా ఉంటుంది. అలాగే వృత్తి సంబంధించినటువంటి విషయాల్లో తీసుకున్నట్టయితే పెద్ద హోదాలు, మంచి గౌరవనీయ పదవులు ఆ వృత్తికి సంబంధించినటువంటిగా సూచిస్తే, వ్యాపారంలో కూడా మనం ఈ రవి సూర్యుడు కనుక మంచి స్వభావం, మంచి ఇది పొజిషన్లో ఉన్నట్టయితే రత్న వ్యాపారి, సువర్ణ వ్యాపారి, మంచి ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, అదే మంచి గవర్నమెంట్ జాబ్స్ కూడా ఈ వృత్తి సంబంధించినటువంటి విషయాలుగా మనం తీసుకోవచ్చండి. అట్లాగే వైద్యుడు కూడా రవి కారకుడు. ఆ వృత్తి చేపట్టేటువంటి వాళ్ళలో రవి యొక్క బ్లెస్సింగ్స్ ఉంటేనే కానీ వైద్య వృత్తిలో కూడా బాగా రాణిస్తాడని కూడా చెప్తారు. రాజకీయ నాయకులను కూడా వదిలిపెట్టారు. రాజకీయ నాయకులు మెయిన్గా ఈ రవి యొక్క అనుగ్రహం ఉంటేనే వారికి సంబంధించినటువంటి పూర్తిగా అనుకూల విషయాలు చేయగలుగుతారు అన్నమాట. ఇట్లా ప్రజాసేవకుడు కూడా అట్లా అని చెప్పేసి రాజకీయమే కాకుండా ప్రజాసేవకుడు కూడా. తర్వాత ఇంకా ఈ మనం గుణాలు, బంధుత్వం, విద్య గురించి చెప్పుకున్న తర్వాత రోగ లక్షణాలు కనుక చెప్పుకున్నట్టయితే శిరోవేదన, ఈ పిత్త సంబంధించిన వాత పిత్త శ్లేష్మాల్లో పిత్తం సంబంధించినటువంటి విషయం ఎక్కువగా ప్రాధాన్యత వహిస్తుంది. ఎముకలు మెయిన్గా విరోచనాలు, ఇవి ఈ రోగ లక్షణాలుగా మనం గుర్తించవచ్చు. అంటే ఈ సంబంధించినటువంటి ఈ దోషాలు ఉన్నాయనేటువంటిది కూడా మనకు తెలుస్తుంటుంది. ఆకలి లేకపోవడం, అది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. కంటి బాధలు, గాయం, గుండెపోటు, వడదెబ్బ,
అట్లాగే కుడి కన్ను, ఉష్ణ శరీరం, వీటికి సంబంధించినటువంటి ఏమైనా ఏర్పడితే దీన్ని ప్రధానంగా సూర్యుడు మనకు అనుకూలంగా లేడము, ఒకవేళ ఈ రకమైనటువంటి లక్షణాలు ఎక్కువగా ఉన్నాయనేటువంటిది మనం గుర్తించవచ్చు. ఇది సుమారుగా అంటే నేను తెలుసుకున్నటువంటి ఆ విషయాలనే సంక్షిప్తంగా కారకత్వాలను తెలియజేశాను. అట్లాగే శని భగవానుడి యొక్క సంక్షిప్తమైనటువంటి కారకత్వాలు తెలుసుకుంటే, ఇందాక తొలిలో చెప్పినట్టుగా కర్మకారకుడు, వృత్తికారకుడుగా అవుతాడు. అట్లాగే శత్రువులు మనకు సూర్యుడు, చంద్రుడు, ఈ శని భగవానుడికి సూర్యుడు, చంద్రుడు, కుజుడు, కేతువు కూడా శత్రువులుగా పరిగణిస్తారు. అట్లే పురుష స్వభావం, సూర్యచంద్రులు ఇద్దరు కూడా పురుష స్వభావం కలిగి ఉంటారు. అయితే ఆయన అగ్నితత్వ రాశి అయితే ఇది వాయుతత్వ రాశిగా మనం శనిని చెప్పొచ్చు. నీలం రంగు ప్రధానంగా ఆయన ఎరుపు రంగు అయితే శని భగవానుడికి నీలం రంగు. ఆయన తూర్పుకి ప్రాధాన్యం వహిస్తే ఈయన పడమరకి ప్రాధాన్యం వహిస్తారనమాట. అట్లాగే సేవాభావం ఎక్కువగా ఈయన గుణంగా చెప్పచ్చు శని భగవానుడిది. బంధుత్వంలో మనం చూసినట్టయితే జ్యేష్ఠ సోదరుడు గురించి ప్రధానంగా చెప్పచ్చు శని భగవానుడు గురించి, శని గురించి చెప్తూ. తర్వాత కర్మదేహం, కర్మకారకుడు. ముందుగా చెప్పినట్టు వక్తలు కర్మ సంబంధించిన విషయాలు చెప్పా. కర్మకారకుడు, కర్మదేహం అనేటువంటిది ఇస్తుంటాడు అనమాట, అనుభవించడానికి కావలసినటువంటి దేహాన్ని. విద్య చూసుకున్నట్టయితే సేవారంగమైనటువంటి విద్యని ఎంచుకుంటాడు ఎక్కువగా ఈ శనికి అనుకూలంగా ఉన్నటువంటి ఉచ్చులో కానీ, లేకపోతే మంచి అంటే ఆ లగ్నానికి సంబంధించినటువంటి విషయాల్లో కనుక మంచి పొజిషన్లో ఆయన ఇచ్చేటువంటి బ్లెస్సింగ్స్ ఇచ్చేటట్టయితే, విద్యలో మంచి రాణిచ్చేస్తే సేవా దృక్పథం ఉన్నటువంటి విద్యని, శ్రమ కలిగేటువంటి విద్యను కూడా ఉంటుంది. అట్లాగే గని పరిశ్రమలు, వీటిల్లో సంబంధించినటువంటి విద్యలు వారు ఎక్కువగా కూడా అభ్యసించడానికి అవకాశం ఉంటుంది. స్వభావం చూస్తే సోమరితనం ఎక్కువ అండి. ఇది మనం బాగా వారిని గమనించినప్పుడు దీన్ని చూడొచ్చు. అట్లాగే మందగతిలో వెళ్తుంటాడు. కొద్దిగా మొండి వాదన ఎక్కువగా ఉంటుంది. స్వభావం చూసినట్టయితే తామస గుణాన్ని ప్రాధాన్యం కలిగి ఉంటాడు అనమాట. వాయుతత్వ రాశి ఇందాకే చెప్పుకున్నాం కదా. అట్లాగే వృత్తి సంబంధించినటువంటి విషయాల్లోకి వస్తే అధిక సేవ, విద్యల్లో సేవ ఎట్లా తీసుకుంటాడో అట్లాగే అధిక శ్రమతో కూడినటువంటి వృత్తి అనేటువంటి ఆయనకి ఇష్టమైనటువంటి పని. కూలి పనులు చేసేటువంటి వాళ్ళు మనం చూస్తూనే ఉంటాం. మన చిన్న బరువుని ఎత్తాలంటే అపసపాలు పడతాం, వాళ్ళు అవలేలుగా అదే పని మీద చాలా ఇంట్రెస్ట్గా చేస్తుంటారు. అట్లా చిన్న పరిశ్రమలు, అట్లాగే చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకునేటువంటి వాళ్ళు కూడా ఈ శని యొక్క సంబంధించినటువంటి లక్షణాలు అని చెప్పుకోవచ్చు. రోగ లక్షణాలు కనుక చూసినట్టయితే ఉబ్బసం వస్తుంది అనమాట ఎక్కువగా. అట్లాగే వాత ఉబ్బరాలు ఉంటారు. అట్లాగే కీళ్ళ నొప్పులు ఎక్కడ చిన్నది ఈ సంబంధించినటువంటి రాశి యొక్క ఈ గ్రహం యొక్క విషయంగా చెప్పచ్చు. చుబుకం, కాళ్ళు, దీర్ఘ వ్యాధులు కలిగి ఉండటం, ఇది సంబంధించినటువంటి ఈయన స్వభావంగా మనం చెప్పచ్చు. ఇది సంక్షిప్తంగా వీరికి సంబంధించినటువంటి కార్యక్రమాలు. కానీ నేను ఇంకొక విషయాన్ని మీకు ముందు ఇస్తామనుకున్నాము. ఎందుకంటే శనిలో అసలు టాపిక్లో శనిలో రవి అంతర్దేశ ఫలితాలు ఇవి మనకు తెలిసినటువంటి ఇందాక వారు కూడా చెప్పడం జరిగింది. పండుకుమార్ శర్మ గారు కానీ, రవీంద్ర గారు కానీ, అదే కోణాల్లో వచ్చేటువంటి విషయాలండి. నేనేం చెప్పదలుచున్నానంటే రవి నక్షత్రాలు కృత్తిగా నక్షత్రము సంబంధించిన, అట్లాగే ఉత్తర నక్షత్రము, అట్లాగే ఉత్తరాషాఢ నక్షత్రం, కృత్తిగా ఉత్తరాషాఢ అనేటువంటి రవి నక్షత్రాలు ఇవి మూడు కూడా డిఫరెంట్ రాశిస్లో ఉంటాయి. డిఫరెంట్ స్వభావాలు, డిఫరెంట్ కారకత్వాలు. అంటే వాళ్ళ యొక్క రాశి భేదంతో, అంటే అగ్నితత్వ రాశుల్లో కొంతమంది ఉంటే సంబంధించినటువంటి వాయుతత్వ రాశుల్లోనూ, అట్లాగే ఇట్లా డిఫరెన్స్లో మూడు కూడా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి వాటి విషయాన్ని కూడా నాకు అవకాశం ఇస్తే ఇంకొద్దిగా విషయాన్ని తెలియజేస్తాను, ప్రయత్నం చేస్తాను. ఇది మనకి ఇతివృత్తానికి సంబంధించింది కాదు, మీరు ఎంతసేపు చెప్పినందుకు మంచిగా అనుకున్నాం. అంటే కొంచెం విషయాలు కూడా రెఫర్ కావాలి, మళ్ళీ నెక్స్ట్ దాంట్లో చెప్పుకుందాం. అలాగే. ధన్యవాదాలు. అయ్యా వెంకట సురేష్ గారు చెప్పండి. సార్, సభ్యులందరికీ కూడా నమస్కారం. శాస్త్రి గారికి పాదాభివందనాలు. అందరూ కూడా ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా, పెద్దలకు, గురువులకు అందరికీ కూడా నమస్కారం. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. మనకు వచ్చినటువంటి కొద్దిగా ఈ రవి మహాదశలో శని తలక అంతర్దశ మహాదశలు, అలాగే శని దశలో రవి అంతర్దశలు ప్రత్యేకించి చెప్పుకోవడానికి, రవి కానీ శని కానీ వాళ్ళు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు కానీ, నీచ స్థితిలో ఉన్నప్పుడు కానీ వాళ్ళు ఇచ్చే ఫలితాలని
మనము ఆ చార్ట్ ఏదైతే మనకి జాతక చక్రం ఉంటుందో ఆ జాతక చక్రంలో ఉండే లగ్నాన్ని బట్టి మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని మొత్తం సూక్ష్మంగా పరిశోధన చేసిన తర్వాతే శని అంతర్దశలో రవి తాలూకా విషయాలను కానీ, లేదు అంటే కనుక రవి మహాదశలో శని తాలూకా విషయాలను కూడా చెప్పడం జరుగుతుంది. ఒక జాతక చక్రంలో రవి శని ఇద్దరూ కూడా బలంగా ఉన్నారనుకోండి, వారి జాతక చక్రాల్లో వాళ్ళకి జరిగేటువంటివి అన్నీ కూడా మీకు అశుభ ఫలితాలే ఇస్తాయి అనేది మనం అనుకోవటం తప్పది. సో అది శుభ అశుభ ఫలితాలు అనేది ప్రస్తుత కాలాన్ని బట్టి మనకు జరుగుతోందా లేదా అనేది మనం నిర్ణయం చేసుకొని, ఇంతమంది జ్యోతిష్యులు ఉన్నారు కాబట్టి వాళ్ళ అంతర్దశలకు వచ్చేటప్పటికి మనము జాతక చక్రంలో ఉండేటువంటి లగ్నాన్ని బట్టి మనం విశ్లేషణ చేసి పరిస్థితులకు అనుకూలంగా మనం జాతక చక్రాలకు చెప్పాలి. అది నా తలక ఫైనల్గా ఇచ్చేటువంటి ఇదండి. సో అది నేను చెప్పదలుచుకున్నాను. దీంట్లో సాధారణంగా రవి అనేది తండ్రి, శని అనేది తన కుమారుడు. అలాగని మనకేమవుతుంది అంటే రవి అంతర్దశలో మీకు వచ్చేటువంటి ఫలితాలు అంటే శని దశలో రవి అంతర్దశలో వచ్చేవి కూడా మీకు అన్నీ కూడా బ్యాడ్ రిజల్ట్స్ లాగే మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ అవి కర్మానుసారాన్ని బట్టి పునర్జన్మలో పాత జన్మలో ఏదైతే ఉంటుందో ఆ కర్మను మనకు అనుభవించడానికి ఇచ్చేటువంటి శక్తి. ఆ శక్తిని వినియోగించుకొని జాతకుడు తన విషయాలను తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు దాని జాతకంలో ఉండేటువంటి రెమెడీస్ అంటే ఏంటంటే దాన్ని మనకు ఆ సూత్రాలన్నీ పాటిస్తే ఆ వాటి నుంచి మనం గట్టెక్కి మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇది నా విశ్లేషణ, నా జాతకాల విశ్లేషణ. మా సోమనాథ్ శాస్త్రి గారికి ధన్యవాదాలండి. మీరు పరిశోధన చేస్తుంటారు, మంచి పాటలు చెప్పారు. ఒక్క నిమిషం, మన మంజునాథ్ గారు మీరు చెయ్యెత్తారు, ఏంటి చెప్పండి. మంజునాథ్ గారు. గురుగారికి నమస్కారం అండి. ముఖ్యంగా గ్రూప్లో ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారములు. జాతక పరిశీలనలో రవి మహర్దశలో శని అంతర్దశ, శని దశలో రవి అంతర్దశ. ఎట్లంటే మనకు మహర్దశ నాథుని నుండి అంతర్దశానాథుడు ఎక్కడ ఏ స్థానాల్లో ఉన్నాడు అంటే పాప స్థానాల్లో ఉన్నాడా, శుభ స్థానాల్లో ఉన్నాడో దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయండి. తర్వాత మహాదశానాథుని మ్యూట్ అయ్యారు. చెప్పండి. మ్యూట్ అయ్యారు. నెట్వర్క్ మ్యూట్ అవుతున్నారు. మంజునాథ్ గారు మ్యూట్ అవుతున్నారు. మ్యూట్ అయ్యారు. మంజునాథ్ గారు మ్యూట్ అయ్యారు. ఓకే, అమ్మ నాగకుమారి గారు ప్లీజ్. సరస్వతి స్వరూపమైన ఈ సభకు ముందుగా నా నమస్సుమాంజలి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు టాపిక్లో ముఖ్యమైనది రవి మహాదశలో శని అంతర్దశ. సో గురువులంతా చెప్పినట్టుగా మంచి స్థానాల్లో ఉంటే పెద్దగా దుష్ఫలితాలు ఉండవు, భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పారు. అయితే దుస్థానాల్లో ఉంటే ఏంటి? ఒకవేళ శనైశ్వరుడు నీచ స్థితిలో ఉంటే ఏమవుతుంది? రవి నుంచి చూసుకున్నప్పుడు, లగ్నం నుంచి కాదు, రవి నుంచి చూసుకున్నప్పుడు. సో దుస్థానాల్లో ముఖ్యంగా షష్ఠభావంలో ఉన్నట్లయితే అనారోగ్య సమస్యలు వస్తాయి. జఠరాగ్నికి సంబంధించి డిసెంట్రీ, విరేచనాలు ఇలాంటివి ఆ జాతకులు ఆ సమయంలో ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇంకా అష్టమ స్థానానికి ఇంకా గొడవలు కూడా వస్తాయి. ఫ్రెండ్స్ తో కానీ బంధువులతో కానీ అనవసరమైన భేదాభిప్రాయాలు, గొడవలు వీళ్ళతో రావడం జరుగుతుంది. అదే విధంగా చిన్న చిన్న విషయాలకు కూడా కోర్టు దాకా కూడా వెళ్లే సందర్భాలు ఉన్నాయి కొన్ని. సో వాళ్ళకి కొన్ని శిక్షలు కూడా పడవచ్చు. ఇకపోతే అదే విధంగా అష్టమ భావంలో ఉన్నప్పుడు, రవి నుంచి అష్టమ భావంలో ఉన్నప్పుడు సో అనారోగ్యం, కళత్రానికి కూడా అనారోగ్యం కానీ కళత్రం వల్ల సమస్యలు కానీ రావచ్చు. అదే విధంగా వ్యయస్థానంలో ఉన్నప్పుడు, రవి నుంచి శని వ్యయస్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుంది? ముఖ్యంగా వీళ్ళు విదేశాలకు వెళ్ళినప్పుడు ప్రయాణాల్లో, దూర ప్రయాణాల్లో ఇబ్బందులు జరుగుతాయి, ఖర్చులు అధికమవుతాయి, సమస్యలు వస్తాయి.
వీసా ఇలాంటి సమస్యలు చాలా మంది వింటుంటాం మనం. విదేశాలకు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు వీసా సమస్య వచ్చి వెనక్కి వచ్చారు. సో ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. అదే విధంగా ఈ శనైశ్వరుడు గనక ఒకవేళ ద్వితీయాధిపతి లేదా సప్తమాధిపతి అయిన సందర్భాలలో సరి అయిన స్థానంలో లేకపోతే అపమృత్యు భయం కూడా ఉంటుంది. ఇది మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది. అదే విధంగా ఇక శని మహాదశలో రవి అంతర్దశ. సో వీళ్ళ కారకత్వాన్ని మనం ప్రధానంగా గుర్తుంచుకోవాలి. శని నుంచి రవి 6, 8, 12 స్థానాల్లో ఉన్నా లేదా రవి నీచ స్థానంలో ఉన్నా ముందుగా అనారోగ్య సమస్యలు, సాధారణంగా గుండెపోటు సమస్యలు ఈ దశ అంతర్దశల్లోనే వస్తాయి. మెదడుకి సంబంధించిన సమస్యలు కానీ, గుండెపోటు సమస్యలు కానీ, గుండెకు సంబంధించిన వ్యాధులు కానీ ఈ సందర్భాల్లోనే వస్తాయి. అదే విధంగా వీళ్ళకి బాస్ నుంచి ఒక రకమైన వేధింపులు ఉంటాయి. అన్నిటికీ వీళ్ళు ఎంత పని చేసినా కూడా బాస్ వీళ్ళని వేధిస్తూ ఉంటాడు. సో వీళ్ళకి ఎప్పటికప్పుడు ఉద్యోగం పోతుందేమో అనే ఒక భయం ఉంటుంది, ఒక ఆదుర్ద ఉంటుంది, టెన్షన్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు అనవసరమైన అవమానాలను ఎదుర్కొంటారు, సమాజంలో గౌరవాన్ని పోగొట్టుకుంటారు. ఇక అదే విధంగా 12వ స్థానానికి వచ్చిన ఫలితాలు చూసినట్లయితే బంధువుల్లో ఎవరో ఒకరిని కోల్పోవలసి రావచ్చు, అంటే మరణ వార్తలు వింటుంటారు. సో వీళ్ళు ధైర్యాన్ని కోల్పోతారు. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే వీళ్ళకు ఎక్కువగా విష జ్వరాలు, రవి ఉష్ణగ్రహం మనందరికీ తెలుసు కదా, ఇలాగే వస్తాయి. సో ఇంకా సంతానం ద్వారా కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇంత మాత్రం చేత మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆ జాతక చక్రంలో ఏ శుభగ్రహ వీక్షణ ఉంది చూడాలి. ఆ సమయంలో గోచార రీత్యా శుభగ్రహాలు ఏమైనా ఆయా భావాలను వీక్షిస్తున్నాయా అనేది కూడా మనం చూసుకోవాలి. అయితే జ్యోతిశాస్త్రము అంటే ఇలాంటివి చెప్పి భయపెట్టడమే కాదు, వీళ్ళకి పరిహారాలు కూడా చెప్పగలగాలి. సో ముఖ్యమైన పరిహారాలు రవికి సంబంధించి అంటే మన జీవన విధానాన్ని ఆ విధంగా మార్చుకోవాలి. సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. ఇప్పుడు గుడికి వెళ్ళండి, మీరు శనైశ్వరుడికి తైలాభిషేకం చేయించరండి అంటే మా పిల్లలు వినరండి అంటారు. సో వినరు, నిజమే. కానీ ఇలాంటి అలవాట్లు చేయాలి కదా, తప్పనిసరిగా చేయాలి. ముఖ్యంగా బిగినర్స్, ఆస్ట్రాలజీలో బిగినర్స్ వీళ్ళు ఎదుర్కొనే సమస్య ఇది. ఇంట్లో చెప్తే వినరండి, పిల్లలు వినరు అంటారు. విననప్పుడు వాళ్ళకి సరి అయిన డిసిప్లిన్ అనేది అలవాటు చేయాలి. ప్రతి రోజు ఉదయాన్నే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి, స్నానం చేయాలి. సో ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు రోజుల్లో స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్, కాలేజీలో ప్లే గ్రౌండ్స్ లేవు కాబట్టి శారీరక శ్రమ తగ్గింది. అన్నిటికీ వెహికల్స్, ఒక ఇల్లు ఉందంటే ఇంట్లో ఒక 2 కార్లు, 2 ద్విచక్ర వాహనాలు. సో ఇలాంటి సందర్భంలో కనీసం వాళ్ళు సూర్య నమస్కారాలు వేసుకోవటం లాంటివన్నా వాళ్ళకి ఖచ్చితంగా అలవాటు చేయాలి. ప్రాణాయామం చేయాలి. సో లేదు ఇలాంటి దశ అంతర్దశలు రాబోతున్నాయి అంటే మాకు గురువు గారు సిబిఆర్కే శర్మ గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, ఇలాంటి దశ అంతర్దశలు వస్తున్నాయి అంటే ముందుగానే మీరు జపం చేయించుకోండి అని చెప్పేవాళ్ళు. జపం చేయించుకుంటే ఆ తర్వాత మనం కూడా చేయాలి. ఎంతో కొంత కనీసం ఒక 1000 సంఖ్యాన్న మనం జపం చేసుకోవాలి. జపం చేసిన తర్వాత మాత్రమే దానం చేయాలి. ఆ దానమే పూర్తి ఫలితాన్ని ఇస్తుంది. దానం కూడా ఎలా, నువ్వులు అనగానే తేలికగా వచ్చేస్తాయి కదా, నువ్వులు తీసుకెళ్లి గుళ్ళో బ్రాహ్మణులకి ఇస్తూ ఉంటారు. కానీ ఒక లెక్క గుర్తుపెట్టుకోవాలి, ఇంత నువ్వులకి అంత బంగారము అనేది ఒక లెక్క ఉంది. దానం ఇచ్చేప్పుడు నువ్వులు మాత్రమే ఇచ్చి ఊరుకోకూడదు, ఆ నువ్వులకి సరిపోయినంత బంగారాన్ని కూడా దానంగా ఇవ్వాలి. సో ఈ రకంగా చేస్తూ ఉంటే వాళ్ళకి ముందుగానే ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుని పారిశుద్ధ్య కార్మికులకు కూడా ఇవ్వగలిగినంత ఏదైనా ఇవ్వటము, ఏదైనా ఇన్వాల్వ్ అయ్యి మనసా వాచా కర్మణ నమ్మి చేయాలి. సర్వీస్ చేసినా, అన్నదానం చేసినా, ఏది చేసినా ఒక సరెండర్ అయ్యి ఇష్టపూర్వకంగా భక్తిగా చేయాలి. దానం తీసుకునే వాళ్ళు దేవుడితో సమానం. అందుకే మనకి ఇది వరకు దానం ఇచ్చి నమస్కారం చేసేవాళ్ళు. మా దానం తీసుకున్నావు, నువ్వు దానం చేయగలిగే అర్హత మాకు కల్పించావు కాబట్టి మీరే గొప్పవాళ్ళు అని వాళ్ళకి నమస్కరించాలి. అంతేకాని మనం దానం ఇచ్చామో మన చెయ్యి పైన అనే భావనతో ఎప్పుడు చేయకూడదు. ఇంకా దేవాలయాల్లో దీపాలకి నూనెలు ఇవ్వటము, ఇలాంటి అన్నిటికన్నా ముఖ్యంగా ఆర్థిక సదుపాయం ఉంటే పాలిచ్చే ఆవుని దానంగా ఇవ్వటము, ఆవులకి గ్రాసం పెట్టటము, ఇది చాలా గొప్పది. నదీ స్నానం చేయటం, ఇంకా విద్యార్థులకైతే ప్రాణాయామ ఇలాంటివన్నీ ముందు నుంచి అలవాటు చేయాలి. వీటన్నింటి వల్ల కూడా మనకి ఇలాంటి సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి.
సో ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు జ్యోతిర్వాణికి నా కృతజ్ఞతలు. ధన్యవాదాలమ్మా, మంచి పాయింట్స్ చెప్పారు. ముఖ్యంగా పిల్లల్ని గారాబం చేయకూడదు, అది చాలా ముఖ్యమైన విషయం, అందరికీ తెలుసుకోవాల్సింది. అందరి తల్లిదండ్రులకి అవసరమే ఈ రోజుల్లో, ముఖ్యంగా సంతానం తక్కువ ఉన్నప్పుడు. మనం చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాం మన గురువు గారు ఎంపి శర్మ గారి జ్యోతిర్వాణి గురించి. ఇప్పుడు నేను గురువు గారు ఎంపి శర్మ గారిని తమ జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరుతున్నాను. హలో, చెప్పండి. నా శబ్దం వినపడుతున్నది? వినపడుతుంది. మొత్తం మీద తండ్రి కొడుకులను వాయించి పడేసిన రవిశనులు అందరూ. హలో, చెప్పండి, వినిపిస్తాం, చెప్పండి. అందరికి కూడా శుభ సాయంకాలం. ఈ ఇతివృత్తము రవిలో శని అంతరము, శనిలో రవి అంతరం అనే దాని యొక్క ఇతివృత్తము, అది ఏదైనా ఒక దశలో అంతర్దశ, లేదా ఒక మహార్దశలో అంతర్దశ, అంతర్దశ మహానాథుడు అయినప్పుడు మహానాథుడు అంతర్దశ. జనరల్ గా జ్యోతిష శాస్త్రాన్ని అభ్యసించే వారికి, జ్యోతిష్ శాస్త్రాన్ని ఎక్కువగా సాధనలో చేస్తున్నటువంటి వారికి నా అభిప్రాయం ఏంటంటే, సాధారణమైనటువంటి సూత్రాలు మనకు కొన్ని తెలియాలి. రవి మహర్దశ శుభ అశుభ ఏం చేస్తాడు, జనరల్గా ఆయన ఏం చేస్తాడు. అట్లాగే శని మహర్దశ, ఆయన ఏ స్థానంలో ఉన్నాడు, అది తర్వాత ఆ దృష్టులు, ఆయుతులు, భావాలకు ఫలితాలు చెప్పే విధానం వేరు. జనరల్గా శని మహర్దశ ట్రెండ్ ఏమిటి, శని మహర్దశలో ఇతర గ్రహాల అంతర్దశలు వచ్చినప్పుడు జనరల్ ట్రెండ్ మనకు తెలవాలి. ఆ తర్వాత ఆ ట్రెండ్కు సంబంధించింది మనము భావ ఫలితాలను చూసేటప్పుడు, ఆ దిశా ఫలితాలకు అన్వయించుకునేటప్పుడు ఆలోచించవలసినటువంటి విధానం మనకు జ్యోతిష్ శాస్త్రాన్ని అధ్యయనం చేయడంలో బాగా ఉపకరిస్తుంది అనేది నా అభిప్రాయం. నా సాధన కూడా అదే విధంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు రవి శనులు, రవిలో అంతర్దశ పక్కకు పెట్టండి. రవి శనులు ఒక జాతకంలో ఒక భావంలో ఉన్నారు, ఏదో ఒక భావంలో రవి శనులు కలిసి ఉన్నారు. ఈ రవి శనులు కలిసి ఉంటే ఏం ఫలితము, ఏం యోగము, ఏ లక్షణం ఏర్పడుతుంది? అయితే ఇక్కడ ఇంకొక విచిత్రం ఉంది అధ్యయనం చేయవలసిన విషయంలో. ఒక రాశిలో రవి ఏ నక్షత్రంలో ఉన్నాడు, శని ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఇద్దరు కలిసి ఒకే నక్షత్రంలో ఉన్నారా, ఇద్దరు కలిసి ఒకే పాదంలో ఉన్నారా? ఇది కూడా ఆలోచించవలసిన విషయం. ఇంకా వెస్టర్న్ స్టైల్లో ఆలోచించాలంటే ది అప్లికేషన్ అండ్ సపరేషన్స్ అని కూడా ఉంటాయి గ్రహాలకు. అంటే గ్రహానికి శని కన్నా ముందు రవి ఉన్నాడా, రవి కన్నా ముందు శని ఉన్నాడా, రవి కన్నా ముందు శని ఉంటే ఏం ఫలితం, శని కంటే రవి ముందు ఉంటే ఏం ఫలితం? ఇద్దరు కలిసి ఒక రాశిలో ఉన్నారు, ఒక భావంలో ఉన్నారు. ఆ కారకత్వం కూడా మనకు తెలియాలి, ఆ లక్షణం మనకు తెలియాలి. తర్వాత దశ అంతర్దేశాలు అందరికీ వచ్చినోడికల్లా జాతకంలో రవి దశ, శని దశ, రవి దశ మనకు కనబడడు, కొందరికే కనబడతాయి. కానీ మొట్టమొదలు ఆలోచించవలసింది ఏమిటి, రవి శనులు ఏ భావంలో ఉన్నారు, లేదా ఆ ఇద్దరి కలయిక ఏం చేస్తుంది. అలాగే రవి శనులతో ఇతర గ్రహాల కలయికలు కూడా ఉంటాయి త్రిగ్రహ యోగంలో. రవి శని చంద్ర, రవి శని కుజ, రవి శని బుధ, ఇట్లా కూడా ఉంటాయి. ఆ ముగ్గురు కలిసినప్పుడు ఏమవుతుంది, ఎలాంటి క్యారెక్టర్ ఏర్పడుతుంది? ఇది నా యొక్క ఆలోచన. ఇది ఇలాంటి ఆలోచనలలో మనకు విచిత్రం ఏంటంటే అన్ని దశా ఫలితాలు అన్ని ఒకే రకంగా లేవు అంతర్దశానాథులలో. మనం ఊహించినట్టుగా రవిలో శుక్రుడు ఎట్లుంటాడు, శుక్రుల్లో రవి ఎట్లుంటాడు. ఇప్పుడు ఆయన అడిగిండు, రవిలో శుక్రుడు ఓ తీర ఫలితం ఉంది, రవిలో ఇది ఒక ఫలితం ఉంది. ఇప్పుడు రవిలో శని గురించి ఆలోచిస్తున్నాం. అంటే జనరల్ గా మనకు కొన్ని సాధారణమైన సూత్రాలు మనకు వంటబట్టి ఉన్నప్పుడే, ఒక జాతకం చూసినప్పుడే ఒక దశ ఓ అంతర్దశ కనబడుతుందండి. ఒక దశ అంతర్దశలో సాధారణంగా మనకు స్ఫురణ రావాలి. గురులో శని నడుస్తున్నాడు, వానికి ఏమవుతున్నది గురులో శని అన్నప్పుడు ఆ భావ ఫలితాలను మళ్ళీ నువ్వు జాతక పరిశీలన చేసేటప్పుడు తెలుసుకోగలగాలి. అంటే దీనికి చాలా మేధా సంపత్తి, జ్ఞాపక శక్తి చాలా అవసరం. అంటే ఈ విషయాలని మనం క్రోడీకరించుకొని ఉండాలి. తర్వాత మనం భావాలను వ్యక్తపరిచి చెప్పడము, విశదీకరించి చెప్పడం అది వేరు, అది ఒక్కొక్కరి నైపుణ్యత. కానీ సహజ సూత్రం అయితే తెలియాలి కదా, ఒక రూల్.
ఆ రూల్ తెలిస్తే అప్పుడు ఏమవుతుందంటే ఇదమిత్తంగా ఎక్కువగా దాన్ని ఎలాబరేట్ చేయడానికి వీలవుతుంది. అయితే ఈ సాధారణ సూత్రాలు తెలుసుకోగలిగినప్పుడు జ్యోతిష్ శాస్త్రాన్ని చాలా లోతుగా అధ్యయనం చేయగలిగే లక్షణం మనకి ఏర్పడుతుంది. భావాలను ఫలితాలను బాగా ఆకట్టుకోగలుగుతాము అనే నా అభిప్రాయంతో నేను ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. నాకు సమయం చాలా తక్కువగానే ఉంచున్నారు. ఇప్పుడు జనరల్ గా అథ అరుణదశాయాం క్రూర భూపాల యుధే ధనమనల చతుష్పాత్ పీడనం నేత్రరోగ అనిశనమహిచోష్టం పైతృకం చింతనస్య దశబహుళహీనే కార్యభంగ ప్రవాస. సాధారణమైన రవి ఆయన ఎగ్జాల్టెడ్ ఉన్నాడా, డిబిలియేషన్లు ఉన్నాడా, ఏదున్నాడు, ఏదో ఒక స్థాన బలం లేదు. అయితే దీనికి గ్రహ బలాలు, స్థాన బలం, దిగ్బలాలు ఇవన్నీ చూసుకోవాలి ప్రతి దశానాథునికి కూడా. అయితే మామూలుగా ఉన్నట్టయితే ఏమవుతుండే అంటే పైతృకం చింతనస్య, తండ్రి ఆరోగ్యం గురించి భయం ఉంటుంది, నేత్ర రోగాలు ఉండే అవకాశం ఉంటుంది, కార్యభంగాలు కలిగే అవకాశాలు ఉంటాయి. సహజంగా వాడు చేసే పనిలో చాలా ఇబ్బందులు ఎదుర్కొనేది ఏదో ఇవన్నీ మనం ఎంతైనా చెప్పుకోవచ్చు. ఈ శ్లోకానికి అర్థాలు చాలా ఉన్నాయి. మరి బలవతి శుభయోగే, సూర్యుడు బలంగా ఉన్నాడు. బలవతి శుభయోగే భాస్కరే తద్దిశాయాం ధన కనక సమృద్ధి ధాన్య పశ్వాది లాభ నృపతి జనవశత్వం. వాడికి అందరూ అధికారులందరూ సరెండర్ అయిపోతారట రవి బలవంతంగా ఉంటే వాడి జాతకంలో. ఆ దిశ నడుస్తుంటే, బలవంతమైన రవి దిశ నడుస్తున్నప్పుడు నృపతి జనవశత్వం, గౌరవం, వంశాధికార, పితృసుఖమపి ఆరోగ్యాధికం నేత్రసౌఖ్య. మన ఆరోగ్యం బాగానే ఉంటుంది, మన కుటుంబం బాగానే ఉంటుంది, ఇదంతా బాగానే ఉంటుంది. కొద్దిగా ఈ డిఫరెన్స్ మనకు కొద్దిగా తెలిస్తే శుభత్వంలో ఉన్నప్పుడు అంటే రవి ఎగ్జాల్టెడ్ ఉన్నప్పుడు ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది అని మనం తర్వాత చూస్తున్నాం ఆ భావాలకు అంతా. ఇది మనకు జనరల్ గా ఈ విషయము కొంత మన స్మృతిలో ఉండాలి. అట్లాగే శని కూడా బలవంతుడా బలహీనుడా అనే విధానంలో ఏమిటంటే ఆయన మేషంలో ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడు, కుంభంలో ఉన్నాడా, తర్వాత దాని ఫలితాలు వేరే ఉన్నాయి. అవి కూడా తెలుసుకోవాలి. ప్రతి రాశిలో ఎవడెక్కడ ఉన్నాడు, వాడి భావంతో సంబంధం లేకుండా మేషంలో శని ఉంటే ఏం చేస్తాడు, తులలో శని ఉంటే ఏం చేస్తాడు, మకరంలో శని ఉంటే ఏం చేస్తాడు, ఇవన్నీ మనకు కొంత సహజంగా తెలిసి ఉంటే అప్పుడు జాతక చక్ర పరిశీలనలో దాని విశేషంగా చెప్పగలుగుతాం. అయితే ఇప్పుడు చూడండి, శని మహార్దశ యొక్క యోగం శుభ అశుభాల గురించి చెప్తాం. మెలిఫిక్ అండ్ బెనిఫిక్ పొజిషన్ లో ఉన్నప్పుడు మిథ్యాపవాద వధ బంధన విత్తనాశ, అపవాదాలు, ద్రవ్యనాశనాలు ఇత్యాదులు ఉన్నాయి. మిథ్యాపవాద వధ బంధ విత్తనాశ, జ్ఞాపకం, మిథ్యాపవాద వధ బంధ విత్తనాశ, బంధు కలహాలు, పితృహాని సంబంధించింది కూడా కొంత ఉంటుంది. అయితే ఇట్లాంటివన్నీ ఆలోచనలు చేస్తున్నప్పుడు ఏమిటంటే రోగాలతో కానీ, దొంగల బాధ కానీ, రుణ బాధలు కానీ, మృణమీప్సిత కార్యభంగ, ఈప్సిత కార్యభంగ అనుకున్నటువంటి కార్యక్రమాలు, వారు తలపెట్టిన కార్యక్రమాలలో విఫలుడు అవుతున్నాడు. కార్యభంగ సర్వత్ర భీరపిచ, ఎప్పుడు ఏ పని చేయాలన్నా సంశయంతో భయంతో ఉంటాడు. దైన్యం, వాడు ఎట్లుంటాడంటే ఏమిరా ఇట్లయిపోయినవురా, అంత బలహీన పడ్డవురా అన్నట్టు. అంటే అది బలహీనమైనటువంటి శని ప్రభావం. మరి శని ప్రభావం గట్టిగా ఉంది అంటే చూసినారా, శుభాశని భృత్య గణస్య పాలకో, ఆ శుభత్వంలో ఉన్నటువంటి శని గణస్య పాలక, భృత్య గణస్య పాలక. వాడు ఒక చిన్నపాటి లీడర్ అవుతుంటాడు, యూనియన్ లీడర్ అవుతుంటాడు, దేనికో ఒక యోగం, వాడికి ఒక అధికార యోగం వస్తుంది. భృత్య పాలకు మహాబలు అంటే అన్ని విధాల అన్ని ఆస్పెక్ట్స్ లో స్ట్రెంథనింగ్ వచ్చేసింది. విత్త సువర్ణ వృద్ధి, చూడండి సువర్ణ వృద్ధి, బంగారుకు చిరస్థిరాస్తులలో భూమి బంగారు వెనకటి వాళ్ళు కొనిపెట్టేదండి. బంగారు తొందరగా అమ్మడము కుదరదు, తొందరగా కొనడం కుదరదు. అది మీరు శని కారకత్వంతో దీన్ని ఆలోచించాలి. బంగారము తొందరగా అనుకున్నప్పుడే కొనలేము, బంగారం అమ్మాలంటే అనుకున్నప్పుడే అమ్మలేము. దానికి కొద్దిగా ఆలోచన ఉన్నది. కాబట్టి శని మహార్దశ బలంగా ఉన్నట్టయితే, శని మహార్దశలో 19 ఏళ్ల కాలంలో వాడు అనేకమైనటువంటి స్థిరాస్తులను అభివృద్ధి చేసుకుంటాడు. సువర్ణ వృద్ధి వృద్ధా సుధాప్నోతి రతింఖలోపి,
ఇక్కడ విషయం ఏమిటంటే శని మహాబలవంతుడై ఉన్నప్పుడు తనకు వయసు మించిన ఆడవాళ్ల మీద అభిమానం పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది, వారితో సహవాసం పెరుగుతుంది. వాడు మరీ చిన్నవాళ్లతో ఉండనివాడు, అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సమవయస్కులు కానీ వయస్సు మించిన వాళ్ళే కానీ. సామాన్యంగా శని సప్తమంలో కానీ ఎక్కడనే కానీ ఏజ్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ది వైఫ్ అండ్ హస్బెండ్ మోర్ దాన్ 7, 8, 9, 11 years దాకా పోతుంది. అక్కడ ఏమిటి, అక్కడ వయస్సుకు మించినటువంటి వ్యక్తుల మీద అభిమానం అనురక్తి కలగజేసేవాడు శని బలవంతుడైతే. వృధా సుధాప్నోతి రథింకలోతి, వృద్ధాప్నోతి రథింకో, త్యాగవంతుడు కూడా. వాడు ఏదైనా ధ్యానం చేస్తే మళ్ళీ అడగడండి, మళ్ళీ వెనుక చూసుకోడు వాడు. అలాంటి లక్షణం ఉన్నవాడు శని యొక్క బలవంతంలో ఉంది. త్యాగి, సుఖి, మంచిగా సుఖపడవాడు. ప్రతిదీ వాడు నిదానంగా భోజనం చేస్తాడు, నిదానంగా చేయడం, ఏ పని చేసినా తృప్తిగా సంతృప్తిగా కలగజేసేటువంటి లక్షణాలను కూడా ఉన్న, ఎక్కడ కూడా తొందరపడినటువంటి లక్షణం. ప్రాభవమేతి మానం, ఇలాంటి అంటే ఇవి కనీసము ఈ పాయింట్స్ మనకు తెలిస్తే, ఇప్పుడు మీరు అందరు చెప్పినట్టుగా కూడా కొన్ని ఆలోచన చేస్తే విశేషంగా దానికి యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇవి రవి దశ శుభాశుభాలకు, శని దశ శుభాశుభాలకు ఉన్నటువంటి తారతమ్యం మనం కొంత తెలుసుకున్నాం. అయితే విశేషంగా రవిలో శని, శనిలో రవి, ఏమిటిది విచిత్రంగా ఈ రోజు ఈ సబ్జెక్ట్, ఈ పాయింట్. ఇద్దరు ఒకటి తిరుగున్నారు కదా, వాని తత్వం వీని మీదనో, వీని తత్వం వాని మీదనో చెప్పొచ్చు కదా, కానీ కొంచెం డిఫరెన్స్ ఉంది. రవిలో శనికి ఉన్న డిఫరెన్స్ ఏంది, శనిలో రవికి ఉన్న డిఫరెన్స్ ఏంది. అట్లాగే ఇంకొకరు అడిగారు కుజవత్ రాహు, కుజవత్ కేతు అని, శనివత్ రాహు అని. దానికి కూడా సమయం నాకు ఎంత ఉన్నదో 10 నిమిషాలు ఉన్నదా చెప్పండి నాకు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే రవిలో శని విషయంలో చెప్తున్నానండి. అర్థనాశం మహాదుఃఖం, ఈ సూత్రం తెలవండి, మీకు తెలియాలి. అర్థనాశం మహాదుఃఖం ధనధాన్య వినాశనం త్వజనై కలహం యాతి. త్వజనుల చేత విరోధం, ఎప్పటి కలహాలు ఉంటాయి. సూర్యస్య అంతర్గతే శనవు, సింపుల్ గానే ఉంది సూత్రం, దీన్ని ఎలాబరేట్ చేసుకోవచ్చు 8 విధాలన. అర్థనాశం మహాదుఃఖం ధనధాన్య వినాశనం త్వజనై కలహం యాతి సూర్యస్య అంతర్గతే శనవు. ఇక్కడెక్కడ కూడా పితృకు తండ్రికి గండం అని చెప్పలేదండి, అది మర్చిపోండి. కొన్ని బాధలు చూపించాడు కానీ మరి ఇక్కడ తండ్రి విషయాన్ని తీసుకోలేదు ఇక్కడ. మరి శనిలో రవి, ఈ శనిలో రవిలో ఒక విచిత్రం ఏముంటుందంటే అక్కడ అర్థనాశం మహాదుఃఖం ధనధాన్య వినాశనం అనే విషయాలే చెప్పాడు కానీ శనిలో రవి పుత్రధారార్థనాశశ్చ, ధార అంటే భార్య, పుత్రధారార్థనాశశ్చ రోగోత్పత్తి మహద్భయం. ఇక్కడ విశేషంగా ఒకటి చెప్పాడండి, ఇది నాకు విచిత్రంగా అర్థం కాంది. శ్వసన్ మృత్యు, పిల్లనిచ్చిన మామకు గండం ఉంది అని చెప్పాడు దీంట్లో. ఇది ఏ పాయింట్ చాలా మందికి తెలియదు. ఎక్కడ శని మహార్దశలో రవ్యంతరంలో శ్వసన్ మృత్యుర్భయం ప్రాప్తి మందస్యాంతర్గతేరవ. ఇట్లాంటివన్నీ నేను స్టడీ చేస్తున్నప్పుడు ఈ విషయం మీకు ఎందుకు గట్టిగా చెప్తున్నానంటే, మీరు బివి రామన్ గారి ప్రెడిక్టివ్ ఆస్ట్రాలజీలోకి వెళ్ళండి. ప్రెడిక్టివ్ ఆస్ట్రాలజీలో ఆయన జనరల్ గా కొన్ని దశ అంతర్దశలకు సంబంధించినవి ఆ టైమింగ్స్ అన్ని ఇచ్చాడు. ఆయన ఇంగ్లీష్ లో రాశాడు, నేనేమో తెలుగులో చదువుకున్నా, ఈ శ్లోకాలను చదువుకున్నా. కానీ యథాతథంగా ఈ శ్లోకాలను ఆయన వదిలిపెట్టకుండా తాను సంపాదించుకున్నటువంటి, తాను ఆలోచించినటువంటి భావాలు కూడా అందులో రాసే వరకు ఓహో వీళ్ళు కూడా సూత్రబద్ధంగానే చెప్పారు, సూత్రబద్ధంగానే మనం ఆలోచించాలనే పట్టు నాకు దొరికింది. ఇప్పుడు మీకు చెప్తాను, ప్రెడిక్టివ్ ఆస్ట్రాలజీలో బివి రామన్ గారు రాసినటువంటి ఈ శ్లోకం ఇందులో ఉందా లేదా అనేది మీరు గమనించండి. సాటర్న్ లో రవి విషయంలో the 11 months and 12 days పుత్ర ధారార్థనాశ రోగోత్పత్తిర్మహద్భయం. శ్వసన్ మృత్యు అంటే శ్వశురాహ అంటే మామ, పిల్లనిచ్చిన మామ. శ్వసన్ మృత్యు భయం అన్నాడు ఇక్కడ. భూయాన్ మందస్య అంతర్గతే రవౌ. ఇక్కడ
మీరు సాటర్న్లో రవి దశలో లాస్ ఆఫ్ వైఫ్, పుత్రధార, అర్థనాశ. ఇప్పుడు లాస్ ఆఫ్ వైఫ్ చెప్పాడు ఇక్కడ. లాస్ ఆఫ్ వైఫ్ అండ్ చిల్డ్రన్, ట్రబుల్ ఫ్రమ్ రూలర్స్ అండ్ రాబర్ట్స్, సింకింగ్ ఆఫ్ హార్ట్, danger of blood poisoning, hemorrhage of the generative system, chronic poisoning, intentional swellings, affliction of the eyes, sickness even to healthy children, and wife, body full of pain and disorders, danger of death, fear of death to father-in-law అని రాశాడు. ఇది బివి రామన్ ప్రెడిక్టివ్ ఆస్ట్రాలజీలో శనిలో రవి అంతర్దశ ఏమిటి అనే దాంట్లో మీరు కరెక్ట్గా చూసుకోండి, రేపు స్టడీ చేసుకోండి. అన్ని దశలకు వాళ్ళు ఆయన ఏదైతే టెక్స్ట్ నాలెడ్జ్ ఉందో దాన్ని అవాయిడ్ చేయలేదు. ఆయన సొంతంగా రాసిన కొన్ని ఆయన అబ్జర్వ్ చేసిన ఇవన్నీ కూడా రిలేటెడే. బట్ టెక్స్ట్ నాలెడ్జ్ ఆయన అవాయిడ్ చేయకుండా రాసింది చూడండి. డేంజర్ ఆఫ్ డెత్ ఆర్ ఫియర్ ఆఫ్ డెత్ టు ఫాదర్ ఇన్ లా. ఇక్కడ ఏమన్నాం మనం? పుత్రధార అర్థనాశ, రోగోత్పత్తిర్మహాద్వయం. ఏదన్నా రోగం క్రానిక్ డిసీజెస్ డెవలప్ కావడానికి కూడా అవకాశం ఉంది. శ్వసన్ మృత్యు అని ఇక్కడ రాశారు. శ్వసన్ మృత్యుర్భయం. ఇక్కడ కూడా అంటే నేను ఎందుకు మీకు రిలేటెడ్ చెప్తున్నానంటే, నేనేదో పిచ్చికి సన్నాసిలాగా చదువు ఏదో శ్లోకమో గీకమో చదివినా కానీ నేను ఇది బేర్ చేసుకుంటా. ఈ సూత్రాలు మేము ఇంగ్లీష్లో రాసిన వాళ్ళు కానీ కృష్ణమూర్తి పద్ధతిలో కానీ ఎవరి దాంట్లో ఏమున్నాయి, ఈ సూత్రాలు దానికి రిలేట్ అయినప్పుడు మనం ఆ ఇంగ్లీష్ అంతా నెత్తిలో పెట్టుకోలేం, కానీ సూత్రాలు ఇవి నెత్తిలో పెట్టుకుంటే సరిపోతుంది. సూత్రధారార్థనాశోగోత్పత్తిర్మయం శ్వసన్మృత్యుర్భయం. రవిలో శనిలో రవంతరం నడుస్తున్నది ఎవరికైనా జనరల్ గా జాతకం చూసినా చూడకున్నా నాకు శనిలో రవి దేశ నడుస్తున్నదండి అని అన్నాడు అనుకోండి, ఈ సూత్రం జనరల్ గా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత వాని జాతక విశ్లేషణలు అది మిటిగేట్ అవుతుందా, ఇక మనం ఇంకేమైనా అవుతుందా, అవి అప్పుడు చూసుకోవాలి. ఇట్లా ఈ యొక్క రవిలో శనికి శనిలో రవికున్న తారతమ్యం ఇదైతే మీకు ఇంకా కొన్ని విచిత్రంగా చెప్తాను. సోమనాథ్ గారు 5 నిమిషాల్లో చెప్పేస్తారు. నాకేమనిపించిందంటే అండి, రవిలో చంద్ర చూడండి ఇక్కడ విషయం. రవిలో చంద్రలో రవికున్న తారతమ్యం చెప్తున్నాను. సువస్త్రాభరణం కాంతిం భోజనం సౌఖ్యమేవచ సర్వప్రియంచ కురుతే రవే అంతర్గతి శేషం. ఇది చాలా బాగుందండి, గుడ్ బెనిఫిట్ రిజల్ట్స్ ఇవన్నీ కూడా. రవిలో చంద్రుడు మంచి ఫలితాలు ఇస్తున్నాడు. మరి ఇవే చంద్రలో రవి ఇలాంటి ఫలితాలు ఇస్తున్నాడా? సువస్త్రాభరణం కాంతం, ఇవన్నీ మీరు ప్రెడిక్టివ్ ఆస్ట్రాలజీలో చూసుకోండి, ఇవన్నీ నీకు రిలేటెడ్ గా కనబడతాయి. సువస్త్రాభరణం కాంతిం భోజనం సౌఖ్యమేవచ సర్వప్రియంచ కురుతే రవి అంతర్గత శశి. కానీ చంద్రలో రవ్యంతరం ఆ దశాచంద్రం కూడా ఉంది. అది జ్వరోష్ణం సంధి పీడాచ నేత్రరోగశ్చ కామిల, నేత్ర రోగాలు కానీ కామి కానీ పాండు కానీ శ్వాస రోగాలు కానీ క్షయ రోగాలు కానీ పితృమాతృభయం తథా మూల వ్యాధిశ్చ దౌర్బల్యం దేశాంతర్గతిస్తథా. అట్లాగే పుత్రార్థాని చంద్రో రవి దిశాగమే బంధువులు పుత్రులు అనే అర్థహాని ఇవన్నీ కూడా జరిగే అవకాశం. అంటే రవిలో చంద్రుడు గుడ్ రిజల్ట్ ఇస్తున్నాడు, చంద్రులో రవి గుడ్ రిజల్ట్ చేయలేకపోతున్నాడు. ఇన్ జనరల్ ఆ సూత్రం మనకు తెలిసి ఉంటే అక్కడ మళ్ళీ జాతక చక్రాల పరిచయంలో ప్రత్యేకంగా చూసుకోవాలి. అట్లాగే రవిలో కుజుడు మానహ నిర్మనో దుఃఖం భూతావేశ ప్రరోగత శస్త్ర అగ్ని పీడా మహతి సూర్యస్యాంతర్గతే కుజ. రవిలో కుజుడు ఇది జనరల్. రవిలో జనరల్ గా కుజుడు అంతర్దేశం వచ్చినప్పుడు ఈ ట్రెండ్ ఉంటుంది, ఆ వ్యక్తికి ఈ ట్రెండ్ ఉంటుంది. అవి ఏమవుతున్నాయో తర్వాత చెప్పుకోవాలి. కుజలో రవి పాపమూల ధనం ధాన్యం రిపునాశో మహద్యశ. మరి ఇందులో మాత్రము ఏదో విధంగా ఇల్లీగల్ గా సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి రవిలో, కుజలో రవిలా. రిపునాశ శత్రునాశం జరుగుతున్నది, మహద్ యశం కూడా జరుగుతుంది, విదేశయానం ఉన్నాయి. విదేశయానం కార్యం చ భవిష్య అంతర్గతే రవు. చూడండి ఇక్కడ రవిలో కుజుడి ఫలితాలు దుష్ఫలితాలు వచ్చినాయి, కుజులో రవి ఫలితాలు బ్రహ్మాండంగా వచ్చినాయి. దీనికి మీరు స్టడీగా ప్రెడిక్టివ్ ఆస్ట్రాలజీలో బివి రామన్ గారి యొక్క దాంట్లో చూసుకోండి. ఈ మూల సూత్రాలు ఉన్నాయి, ఆయన కొన్ని రాసినవి కూడా ఉన్నాయి. అలాగే రవిలో రాహు కృప్రణత్వం కార్య నిర్విచోరోష్ణ జంతుభి దూషకై అర్థహానిశ సూర్యే రాహ్వంతరంగతే.
ఇది ఒక తీరుగా ఇంకా ఇది కొద్దిగా మెలిఫిక్ రిజల్ట్సే. కానీ రావిలో రవి కూడా ఇంచుమించు అదే ధోరణిలో ఉంది. ఉష్ణ జ్వరాది సంతాప శిరోభ్రమణమేవచ భయంజన విరోధశ రాహో రవి రజసాగమి. ఇది ఇంచుమించుగా కొద్దిగా రిలేటెడ్ గా ఉన్నాయి. ఇవి జనరల్ గా ఉన్నప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి వాళ్ళకి అంటే, అందులో విశేషంగా ఉంటే ఏంటంటే అక్కడ ఫలితాలు బలంగా ఉంటే, గ్రహాలు బలంగా ఉంటే అవి ఏం చెప్పాలంటే ఇవి తగ్గుతాయండి. కానీ ఈ ధోరణి మాత్రం ఉంటుంది. ఇది కంప్లీట్ గా మాయమైపోవు. అంటే హాని జరిగేది తగ్గుతుంది శుభంగా ఉంటే గ్రహాలు. అశుభంగా ఉన్నప్పుడు ఆ జరిగే హాని విశేషంగా జరుగుతుంది. అది మనం గమనించాలి. తర్వాత రవిలో గురువు చూడండి, కీర్తిశ్చ రాజ సన్మానం వైభవం ధర్మ సంగ్రహ లాభ సౌఖ్యంచ గౌరవంచ సూర్యస్యాంతర్గతే గురవు. ఇది చాలా విశేషంగానే ఉంది. అట్లాగే జయేదలి ప్రవేశేన కృష్ణాద్విద్యం సముపార్జయేత్ క్లేశ సంచార్జయేత్ విత్తం. అంటే అతి కష్టం మీద సంచారం చేస్తూ చేస్తూ ఆర్జించే లక్షణం ఉన్నవాళ్ళు వీళ్ళంతా డొనేషన్స్ తిరిగే లక్షణాల దాంట్లో ఉంటుంది అనుకోండి. చిరాద్ భోగం ఆప్నయాత్ కూడా చెప్పారు. ఇది కూడా కొద్ది మంచి ఫలితమే. పోతే రవిలో శనికి, రవిలో రవి చెప్పాను. రవిలో బుధుడు, బుధలో రవిలు. ఇక్కడ మీరు గమనించండి, రవిలో బుధుడుకున్న ఫలితం బుధలో రవికి లేదు. మరి ఎందుకు? దశాంతర్దశలలో రిపీట్లో చేస్తే మరి బుధలో రవిలో బుధుడు ఏ ఫలితం చెప్తే బుధుడికి కూడా రవిలో ఇంచుమించు అదే ఫలితం చెప్పాలి కదా. టోటల్గా డిఫరెంట్. అది రవిలో బుధుడు అండి. అర్థలాభో మహాధైర్యం వస్త్రాభరణ సంపద విద్యా శిల్పంచ కీర్తిశ్చ రవే అంతర్గతే బుధే. బాగా యశస్సు ఉంది, ధైర్యంతో ఉంటాడు, బాగానే సంపాదిస్తాడు, మరి సంపదలను కూడా పెడతాడు, విద్యావంతుడు అవుతాడు. విద్యా శిల్పంచ అంటే ఇవాళ రేపట్లో ఉన్న క్రాఫ్ట్స్, ఈ సాఫ్ట్వేర్కు సంబంధించి పెట్టచ్చు, ఇంకా ఏవైనా నైపుణ్యతమైన వృత్తులు, ఇవన్నీ కూడా రవిలో బుధుడిలో జరిగే అవకాశం ఉంది. బుధలో రవి యొక్క ఫలితాలు చూసుకుంటే శిరోక్షి కుక్షి పీడాచ. శిరస్సు గాని, అక్షి గాని, కుక్షి గాని వాటి పీడ, వాటికి శస్త్రచికిత్సలు జరుగుతాయి బుధలో రవిల. మహాజన విరోధిత, అందరితోటి విరోధాన్ని పొందుతాడు. దేశత్యాగో అవమానంచ బుధస్యాంతర్ గతేరవు. ఇది యాజ్ ఇట్ ఈస్ గా మీకు బివి రామన్ గారి ప్రెడిక్టివ్ ఆస్ట్రాలజీలో బుధలో రవి గురించి చెప్తాను. ఇప్పుడు నేను చదివిన శ్లోకం కూడా ఆయన దాంట్లో ఇంచుమించుగా పెట్టాడు. బుధలో రవి యొక్క శ్లోకంలో మూన్ రవి, పెయిన్స్ ఇన్ హెడ్ అండ్ స్టమక్, ఎనిమిటీ ఆఫ్ పీపుల్, లాస్ ఆఫ్ రెస్పెక్ట్, డేంజర్ ఆఫ్ ఫైర్, anxiety, sickness to wife, troubles from enemies, many obstacles, trouble through superiors, acquisition of wealth. చూడండి, ఇప్పుడు నేను చదివిన శ్లోకానికి ఇందులో ఉందా లేదా? శిరోక్షి కుక్షి పీడాచ మహాజన విరోధిత దేశత్యాగో అవమానంచ. చూడండి, ఆయన కూడా వదిలిపెట్టలేదు, టెక్స్ట్ నాలెడ్జ్ని వదిలిపెట్టలేదు, మిగతాది కొన్ని రాశాడు ఆయన. అట్లా మనము ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేసేటప్పుడు ఈ విధమైనటువంటి కలయికతో సముపార్జన చేసుకుంటే ఆ స్టఫ్ మనకు మెదడులో ఉంటే అప్పుడు అవలీలకు ఒక జాతకం చూడగానే ఈ దశలో అంతర్దశ ఇది నడుస్తున్నది, దాని ప్రకారం ఇది అవుతున్నది, ఏదో చెప్పి దానికి చెప్పారే నాయన ఏమన్నా చెప్పొచ్చు. ఇక మనం సొంత ప్రయత్నమే పెడితే అది ఎంతకు తెగదు. ఒక గ్రహానికే ఇంత పోతాయి, మరి అన్ని గ్రహాలకి ఎట్లా? ఇమీడియట్ గా జాతకం చూడగానే భావ ఫలితం తెలవాలి, అంతర్దశ ఫలితాలు ఎక్కడ ఉన్నాయనేది సహజంగా మనకు తెలియాలి అన్నప్పుడు ఈ విధంగా వేరియేషన్స్ తోటి మనం స్టడీ చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయాన్ని మీకు ఘంటాపథంగా చెప్తున్నాను. రవిలో కేతు చూడండి, ఇక్కడ కూడా విశేషంగా పదచ్యుతిర్నృపాద్భీతి చోరారి వ్యాధి పీడనం వంచనం చాపి వైరాగ్యం. ఎక్కడ ఇంచుమించుగా రవిలో కేతు కొంత దుష్ఫలితాలు, కానీ కేతులో రవి విశేషంగా ఉందండి. ఇది నాకు డిఫరెన్సియేషన్ ఎప్పుడో ఒకసారి సోమనాథ్ గారితో ఇలా మాట్లాడుతుంటే ఈ సబ్జెక్ట్ ఏందైనా విచిత్రంగా చెప్తున్నాం అన్నాడు. అది ఎందుకో మళ్ళీ ఆయన చాలా రోజుల కింద ఎప్పుడో మాట్లాడాను, అందుకే ఇది పెట్టిన సబ్జెక్ట్ అనిపిస్తుంది. రవిలో కేతు పదచ్యుతిర్నృపోద్భీతి చోరాలు అంటే దొంగల చేత, అరి అంటే శత్రువులు, చోరారి వ్యాధి పీడనాలు ఇవన్నీ కూడా ఉంటాయి. వంచనం, ఇది వంచే వాళ్ళు ఉంటారు. మరి వైరాగ్యం కలుగుతుంది అన్నిటి మీద. అట్లా ఏది ఇంచుమించుగా రవిలో కేతు. కానీ కేతు మహారదశలో
రవి అంతరం నడుస్తున్నప్పుడు ఇవన్నీ డిఫరెంట్ అయినాయి ఇంచుమించుగా. జ్ఞానమీశ్వర భక్తిశ్చ, ఈశ్వర భక్తి పెరుగుతుంది. జ్ఞానమీశ్వర భక్తిశ్చ రోగార్తి బంధమోచనం, రోగాల నుంచి, బంధనాల నుంచి, శత్రువుల నుంచి విమోచనం జరుగుతున్నది. కుటుంబ సౌఖ్య రాహిత్యం, కొంత వైరాగ్యం కలుగుతున్నది కాబట్టి కొంత కుటుంబ సౌఖ్యం రాహిత్యం అవుతుంది. అది ఒక్కటే డిఫికల్ట్ ఉంది కేతులో రవి. మిగతా అన్ని మనకు విశేషంగా అనే ఫలితాలు ఇస్తున్నట్టే అనిపిస్తుంది. అలాగే రవిలో శుక్రుడు, శుక్రులో రవి రాజ్యలాభో ధన ప్రాప్తి ఛత్రచామర వైభవం వాహనం రాజసన్మానం రవే అంతర్గతే భృగౌ అన్నాడు. ఇది విశేషం. శుక్రుడికి రవికి శత్రుత్వం పెట్టకండి. రవిలో శుక్రుడు విశేషమైన ఫలితం ఇస్తున్నాడు, రాజ్యలాభం ఇస్తున్నాడు, ధన ప్రాప్తి ఇస్తున్నాడు, మరి ఛత్రచామరం అంటే మంచి ఉన్నతమైన పొజిషన్ ఇస్తున్నాడు, వాహనాలు ఇస్తున్నాడు, సన్మానాలు చేయిస్తున్నాడు, అన్ని చేయిస్తున్నాడు. కానీ శుక్ర మహార్దశలో రవ్యంతరం కంప్లీట్ డిఫరెంట్ ఉన్నది. శిరోరోగ, కుక్షిరోగో, దేహకార్యం ధనక్షయ, దేహ పార్శ్వం అంటే పక్షవాతాలు వచ్చేటటువంటి ధనక్షయ, రాజ్యకార్య విరోధశ శుక్రస్య అంతర్గతే రవి. ఇది ఎందుకు అని మనం ఆలోచించాలి. రవిలో శుక్ర ఫలితం ఇలా ఉంటే శుక్రులో రవి ఏంటి, రవిలో కేతు ఇలా ఉంటే కేతులో రవి ఏంటి, రవిలో చంద్రుడు ఇలా ఉంటే చంద్రులో రవి ఏంటి, మరి రవిలో శని ఉన్నప్పుడు కనీసం తండ్రికి ఏదో భయం అని, ఇక్కడ మృత్యు అని చెప్పలే కానీ శ్వశన్ మృత్యు అని ఎందుకు చెప్పిండు ప్రత్యేకంగా. శని మహర్దశలో రవి అంతరం వస్తే పిల్లనిచ్చిన గండం ఏర్పడుతుందని ఎందుకు అన్నాడు. ఆ విషయాన్ని బివి రామన్ గారు కూడా స్టడీ చేసి తన ప్రెడిక్టివ్ ఆస్ట్రాలజీలో ఎందుకు ఇరికించాడు ఆ పదాన్ని, ఇది నా సందేహం, నాకున్నటువంటిది. అంటే దీన్ని బట్టి ఏంటి అంటే ఎవరమైనా మన టెక్స్ట్ నాలెడ్జ్ని కొంత మనం చూసుకోకపోతే అవి, ఎందుకంటే ఇట్లా మెటీరియల్ స్టఫ్ మెటీరియల్ అంతా మనం మెదడులో నింపుకోవాలని నింపుకోలేం. ఈ సూత్రాలు కొద్దిగా శ్లోక రూపకంగా ఉంటే కొంత ధైర్యంతో మనకు కొంత తెలిసిపోతుంది. ఇట్లా 9,981 100 శ్లోకాలను ఉంటే మహార్దశ అంతర్దశ ఫలితాలను జనరల్ ట్రెండ్ చెప్పుకొని ఆ తర్వాత ఇప్పుడు మీరు చెప్పిన విధానంతో, మీరు చేసిన ఆలోచనలతోటి ఇంకా దాన్ని విశదంగా ఎలాబరేట్ చేసుకుంటూ పోవచ్చు, దానికి రిమెడీ చెప్పొచ్చు, అన్నీ చెప్పొచ్చు. అట్లాగే మనం ఇంకొకటి కూడా గమనించాలి. నేను ఇవాళ ఈ సందర్భంగా నాకు 2 నిమిషాల టైము. ఏంటిదంటే 3 గ్రహాలు ద్విగ్రహం ఏదైతే ఉందో, అంటే శని రవుల కలయిక ఏ భావంలో ఉన్న, శని రవులు కలయికతో ఏ భావంలో ఉన్నా దాని యొక్క పర్యవసానం ఏంటంటే మందప్రాయమతి, మందప్రాయమతి సశత్రువశగోహో, వాడి యొక్క బుద్ధి వికసించని బుద్ధి అయి మందప్రాయంగా ఉంటుందట. రవి శనుల యొక్క కలయిక ఏ రాశిలో ఏ భావంలో ఉన్నా వాడి సహజ ధోరణిలో తొందర వాడికి మెదడుకి ఎక్కదు, శత్రువుల ఆధీనంలోకి తొందరగా వెళ్ళిపోతాడు. ఆ యొక్క గ్రహ కలయిక ఫలితం అది, జనరల్ ఫలితం అది. అట్లాగే సాటర్న్, మూన్ అండ్ సన్, ఈ 3 కూడా మనకు అక్కడక్కడ కనబడుతుంటాయి ఒక్కొక్కరి హారోస్కోప్ లో. సాటర్న్, మూన్ అంటే చంద్రుడు, శని చంద్ర రవులు. మందేందు వర్క సమాగమే ఖలమతిర్మయి విదేశ ప్రియో. ఖలమతి అంటే మొత్తం వికెట్ ప్లాన్స్, వికెట్ దాంతో ఉండేటువంటి ఆలోచన ఉంటాయి. వాడు విదేశయానంలో, విదేశీలో సెటిల్మెంట్ అయ్యే అవకాశాలు వాడికి ఎక్కువగా ఉంటాయి అని చెప్పవచ్చు. ఇంకా దీన్ని ఎలాబరేట్ చేసుకోవచ్చు. అట్లాగే శని రవి కుజ, ఈ 3 గ్రహాల కలయిక ఏ భావంలో ఉన్నా కానీ మందార్క వనిజౌ స్వబంధురహితౌ మూర్ఖో ధని రోగభాక్, స్వబంధువుల చేత విడవబడిన వాడు, మూర్ఖుడు, ధని, మళ్ళీ పైసలు ఉంటాయి వాడి దగ్గర, రోగభాక్, రోగాలకు ఏదో కారణం ఏముంటుంది అని, ఇది కూడా మంచి కాంబినేషన్ కాదని చెప్తున్నది. అలాగే శని రవి బుధ, ఇక్కడ శని రవి బుధ కాంబినేషన్ కూడా ఏ గ్రహంలో ఏ జాతకంలో కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి అది సౌరాదిత్య బుధేర్బంధురఘనో ద్వేషి దురాచారవాన్, మేక్ హిమ్ ఫ్రెండ్లెస్, పూర్ అండ్ మెలిగెంట్ అండ్ వికెట్, ఇవన్నీ ఏవో ఉన్నాయి దీని ఫలితాలన్నీ. ఇది కూడా అంత మంచిదేం కాదు. కానీ ఒక్క విశేషం బాగుందండి, శని రవి గురులు, శని రవి గురుల త్రిగ్రహ యోగం ఏ భావంలో ఉన్నా కూడా మందేంద్రార్చిత భానుఘర్కిత భయో రాజప్రియ సాత్విక, ఫియర్లెస్ పర్సన్, నిర్భయస్థుడు,
రాజప్రియుడు, అందరి చేత పూజింపబడేవాడు. శని రవి గురు కాంబినేషన్ ఇన్ ఎనీ భావ, ఇది కూడా గమనించుకోండి. అట్లాగే శని రవి శుక్ర జాతో భాను సితౌ సితై కుచరితో గర్వాభిమానాన్వితో, కుచరిత ఏదో ఒక చెడు చరిత్ర కలిగినటువంటి వాడు అనేది ఒకటి వస్తుంది. ఒక నిమిషం అండి, చరిత్ర గలవాడు వస్తుంది. తర్వాత గర్వవంతుడు, తర్వాత సెల్ఫ్ ఒపీనియన్ ఉండేటువంటి లక్షణాలని కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను కొద్దిగా టైం ఎక్కువ ఉంటే నేను విశేషంగా చెప్తుంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇక్కడ చెప్పుకుందాం. కమలాకర్ గారు చెప్పేది ఉంది. అయితే నేను సహజంగా చెప్పేది ఏంటంటే, ఒక దిశా ఫలితంలో కొద్ది భేదాలు, భిన్న అభిప్రాయాలు, భిన్న భావాలు వస్తున్నాయి, కొన్నిటికి రిలేటెడ్ అవుతున్నది. కాబట్టి ప్రతి గ్రహం యొక్క ఆ సూత్రాలు మనకు తెలిసినప్పుడు వాటిని అధ్యయాలు. దానికే మీకు చెప్తే కదా, రవిలో చంద్ర, చంద్రలో రవి, రవిలో బుధ, రవిలో కేతు, కేతులో రవి అనేటివి, ఇవి మనకు సూత్రప్రాయంగా కొంత మనకు అర్థమైతే దాని విశేషంగా మీరు చెప్పే పద్ధతిలో ఆలోచించి చెప్పవచ్చు అనేది. దీనికి నేను ఆధారం అంతా కూడా బివి రామన్ గారి ప్రెడిక్టివ్ ఆస్ట్రాలజీలో ఉన్నటువంటి ఆ దిశా ఫలితాలకు సంబంధించిన విషయంలో ఇవి యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్ గా అందులో దిగినాయి. మీరు ఎప్పుడన్నా చూసుకోండి, దాంట్లో నేను చదివిన శ్లోకాలకు సంబంధించింది. కాబట్టి నాకు ఒక దాని మీద కాన్ఫిడెంట్ వచ్చింది. ఏంటి, టెక్స్ట్ నాలెడ్జ్కి అండ్ ఇప్పుడున్న మోడర్న్ ఆస్ట్రాలజీకి సంబంధించిన వాళ్ళు చెప్తున్న దాంట్లో అసలైన మర్చిపోతున్నారండి. ఒకటే రవిలో శనిలో రవి ప్రత్యేకత. ఇక్కడ తండ్రి గండం తండ్రి పోతాడని చెప్పలేదు, శ్వశన్ మృత్యు అని చెప్పాడు. అది ఒకటి నోట్ చేసుకోండి. అయ్యా తర్వాత మాట్లాడతాను, సమయం కూడా అయిపోయింది. అదే కమలాకర్ శర్మ గారిని మీరు పూర్తి చేస్తారా బాబాయ్? మరి ఇంకా 10 అయిపోయింది కదా. మళ్ళీ మనం కలుసుకుందాం. గురువు గారిది వినడానికి మనకి ఈరోజు సమయం లేదు. ఈరోజు మంచి ఆలోచన, ప్రేరణకు సంబంధించి మంచి మంచి విషయాలు మనకు తెలిసాయి. మిత్రులందరూ కూడా ఈ విషయంలో, ఈ క్రమంలో అన్ని చూసుకోవాలి. మనం మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. ధన్యవాదాలు అందరికీ.